Hello, my dear warriors. Welcome to our beautiful world call K, Me, Sri. This is Ajay Jamudi, your master chemistry educator, and వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అవర్ డే 2 కెమిస్ట్రీ క్రాష్ కోర్స్ అండ్ ది వారియర్ బ్యాచ్లోకి ప్రతి ఒక్క స్టూడెంట్కి స్వాగతం అండ్ సుస్వాగతం. అండ్ ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే మన డే 2 క్రాష్ కోర్స్లో మనం ఏ చాప్టర్ చెప్పుకోబోతున్నానంటే కెమికల్ బాండింగ్ చాప్టర్ మనం చెప్పుకోబోతున్నాం. అండ్ యాజ్ ఐ ప్రామిస్ యూ డైలీ మీకు ఒక్క మార్క్ ఖచ్చితంగా నేర్పిస్తాను. ఈ క్రాష్ కోర్స్ అప్లోడ్ చేసినప్పటి నుంచి మనం క్రాష్ కోర్స్ ఎండ్ చేసేంత వరకు ప్రతిరోజు నేను మీకు ఒక మార్క్ అనేటువంటి నేర్పిస్తాను ప్రామిస్ చేశాను. అండ్ ఈరోజు నేను చెప్పబోయేటువంటి వీడియోస్ అన్నీ కనుక మీరు ఫాలో అయినట్టయితే డ్యామ్ షూర్ 2 మార్క్స్ ఖచ్చితంగా మీ జేబులో ఉంటాయి. చాలామంది చాలా రకాల క్రాష్ కోర్సులు అనేటువంటి తీసుకుంటారు, చాలా రకాల వీడియోస్ వింటున్నారు, కానీ అవి విన్న తర్వాత ఒక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా మీరు సొంతగా చేయలేకపోతున్నారు. బట్ మన దగ్గర అట్లుండదు బై. ఇక్కడ క్లాస్ వినండి, నేను ఏవైతే టాపిక్స్ చెప్తున్నానో ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఫాలో అవ్వండి. 90% ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరే మీ సొంతగా ఖచ్చితంగా చేయగలుగుతారు. ఓకేనా నాన్న? వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్ us ఎంటర్ ఇంటూ అవర్ బ్యూటిఫుల్ క్లాస్. ఏంటి నాన్న? కెమికల్ బాండింగ్. అండ్ ఈ కెమికల్ బాండింగ్ చాప్టర్ని నేను బేసిక్స్ దగ్గర నుంచి చెప్పట్లేదు ఈ వీడియోలో మాత్రం. ఓకేనా? నేను పార్ట్ 2 అంటే 2 పార్ట్స్గా నేను వీడియోని అప్లోడ్ చేస్తాను. ఒక్కొక్క పార్ట్లో 1 మార్క్ వస్తుంది, ఇంకో పార్ట్లో 1 మార్క్ వస్తుంది. అండ్ ఈ పార్ట్లో మనం బేసిక్స్ దగ్గర నుంచి నేర్చుకోవట్లేదు, ఓన్లీ ట్రిక్స్, ఓన్లీ టిప్స్, ఓన్లీ ట్రిక్స్, ఓన్లీ టిప్స్. వీడియో విను, మార్కు పట్టు. ఓకే నాన్న? ఓకే. ఈ వీడియోలో మనం ఏమేం చెప్పుకోబోతున్నాం అంటే నాన్న, హైబ్రిడేషన్ ఎలా కనుక్కుంటాం, షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఎలా కనుక్కుంటాం, జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ ఎలా కనుక్కుంటాం, ఐసో స్ట్రక్చరల్ స్పీసెస్ అంటే ఏంటి, ఒక మాలిక్యూల్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కుందాం, అండ్ ఒక మాలిక్యూల్ యొక్క బాండ్ ఆర్డర్, బాండ్ లెంత్, బాండ్ ఎనర్జీ, ఒక మాలిక్యూల్ యొక్క స్టెబిలిటీ. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? ఇవన్నీ మనం కనుక్కోబోతున్నాం. అండ్ ఇంకా మనకు టైం ఉన్నట్టయితే ఇదే వీడియోలో బాండ్ యాంగిల్కి సంబంధించినటువంటి అది కూడా నేను ఇదే వీడియోలో నేను కంప్లీట్ చేస్తాను. అండ్ డైపోల్ మూమెంట్కి సంబంధించినటువంటి ట్రిక్స్ కూడా నేను ఇదే వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ దిస్ వీడియో విత్ హైబ్రిడైజేషన్. ఏంటి నాన్న? హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ మనం కనుక్కోవాలంటే, ఒక మాలిక్యూల్ యొక్క హైబ్రిడైజేషన్ మనం కనుక్కోవాలి అంటే మనం కొన్ని బేసిక్స్ అనేటువంటివి తెలుసుకోవాలి. ఓకేనా? ఇవి కూడా ట్రిక్సే. బేసిక్స్ అంటే మళ్ళీ బేసిక్స్ దగ్గర నుంచి చెప్తున్నాను అనుకోకండి, ఇవి కూడా ట్రిక్సే. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హైబ్రిడైజేషన్ని మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే, హైబ్రిడైజేషన్ని Z అనేటువంటి ఒక సింబల్తోని ఇండికేట్ అనేటువంటి చేస్తాం. ఈ హైబ్రిడైజేషన్లో మనం ఏమేం కన్సిడర్ చేయాలి అంటే, హైబ్రిడైజేషన్ని కనుక్కునేటప్పుడు we have to consider bond pairs and lone pairs. బాండ్ పేర్స్ అంటే ఏం లేదు నాన్న, ఒక మాలిక్యూల్ ఉందనుకుందాం, యాటమ్స్ అన్నీ కలిసి మాలిక్యూల్ ఏర్పడతాయి. సో ఆ యాటమ్స్ ఇంకొక యాటమ్స్తోని బాండ్ని ఫామ్ చేస్తాయి కదా, ఆ బాండ్నే మనం బాండ్ పేర్స్ అంటాం. ఓకేనా? ఒక బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి మనం వాటిని బాండ్ పెయిర్స్ అని అంటాం. ఓకేనా? అండ్ లోన్ పేర్స్, బాండ్ పేర్స్ ప్లస్ లోన్ పేర్స్. లోన్ పేర్స్ అంటే ఏం లేదు నాన్న, వ్యాలెన్స్ షెల్లో మనం ఇప్పుడు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు వ్యాలెన్స్ షెల్లో మనకు జంట ఎలక్ట్రాన్స్ మిగిలినాయి అనుకోండి, కపుల్స్, వాటిని మనం ఏమంటాం? లోన్ పేర్స్ అంటాం. ఈ బాండ్ పేర్స్ అండ్ ఈ లోన్ పేర్స్, ఈ రెండింటిని కలిపితేనే మనకు అది హైబ్రిడైజేషన్ అవుతుంది. అండ్ ఈ బాండ్ పేర్, లోన్ పేర్స్, ఈ రెండింటిని కలిపి మనం ఎలక్ట్రాన్ పేర్స్ అని కూడా అంటాం. ఓకేనా? ఎలక్ట్రాన్ పేర్స్ అని కూడా అంటాం. మనం ఈ హైబ్రిడేషన్ ద్వారా మనం ఏం కనుక్కోవచ్చు అంటే, వీ విల్ ఫైండ్ ద జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్. హైబ్రిడేషన్తో మనం ఏం కనుక్కోవచ్చు నాన్న? జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ మనం కనుక్కోవచ్చు. మరి ఒక మాలిక్యూల్ యొక్క జామెట్రీని మనం ఎలా చెక్ చేస్తామంటే నాన్న, అరేంజ్మెంట్ ఆఫ్ బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్. బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్ యొక్క అరేంజ్మెంట్ని బట్టి మనం జామెట్రీని చెప్తాం నాన్న. ఇప్పుడు మనం నేర్చుకునేవి అన్నీ కూడా బేసిక్స్ నాన్న, పునాది. హైబ్రిడైజేషన్కి పునాది. ఇవన్నీ ట్రిక్సే, బట్ హైబ్రిడైజేషన్కి పునాది ఇవన్నీ. ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళలేదు. ఇది నేర్చుకోకపోతే హైబ్రిడైజేషన్ మీకు బిల్కుల్ అర్థం కాదు. ఖచ్చితంగా ఇది నేర్చుకోండి. ఎవ్రీ ఇయర్ హైబ్రిడైజేషన్ అండ్ విఎస్పిఆర్ థియరీ పైన ఒక క్వశ్చన్
ఖచ్చితంగా వస్తుంది ఎవ్రీ ఇయర్. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? దట్స్ వై లిజన్ కేర్ఫుల్లీ, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇక్కడ బోర్డు పైన ఉంచండి. జామెట్రీ గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ షేప్. ఓకే, జామెట్రీ గురించి ఏమో హైబ్రిడైజేషన్ చెప్తుంది నాన్న. హైబ్రిడైజేషన్ ద్వారా మనకు జామెట్రీ తెలుస్తుంది. జామెట్రీ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్. అండ్ ఈ షేప్ ఆఫ్ ది మాలిక్యూల్, ఒక మాలిక్యూల్ యొక్క షేప్ని మనం ఎలా చెప్తామంటే త్రూ ద VSEPR theory. VSEPR theory. Valence, shell, electron, pair, repulsion theory. Valence shell, electron pair, repulsion theory ద్వారా మనం ఒక మాలిక్యూల్ యొక్క షేప్ని మనం చెప్పచ్చు. ఈ షేప్లో మనం ఏం కన్సిడర్ చేయాలి అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఓన్లీ బాండ్ పేర్స్. మనం ఓన్లీ బాండ్ పేర్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. అంటే షేప్ గురించి చెప్పుకునేటప్పుడు మనం లోన్ పేర్ గురించి మర్చిపోవాలి. లోన్ పేర్స్ని క్లోజ్ చేసి దాని స్ట్రక్చర్ ఎలా ఉందో చూస్తే మిగిలిందే ఆ స్ట్రక్చర్ ఎలా కనిపిస్తుందో అదే షేప్ అవుతుంది. ఓకేనా? ఇవి జస్ట్ బేసిక్సే. మీకు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది నాన్న. ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మీరు వినాలి. ఓకేనా? ఒకసారి ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేను. ఫటాఫట్ చెప్పుకుంటూ పోతున్నా, మీకు టైం ఇవ్వట్లేదు. 1 2 3 1 2 3 4 గెట్ ఆన్ ద డాన్స్ ఫ్లోర్. ప్లీజ్ కొంచెం జోష్ మెయింటైన్ చేయండి. క్లాస్ ఎండ్ అయ్యే వరకు ఇదే జోష్తోని మీరు మార్క్స్ అన్నీ కూడా నేర్చుకొని ఎగ్జామ్లో ఫటాఫట్ ఆన్సర్ చేసినట్టయితే నేను కూడా ఫుల్ హ్యాపీ, మీరు కూడా ఫుల్ హ్యాపీ. నాన్న, ఈ హైబ్రిడేషన్ కనుక్కోవడానికి మనకు బ్యూటిఫుల్ ఫార్ములా ఉంటుంది. అది మీకు నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఒకవేళ ఈ హైబ్రిడేషన్ జెడ్ని ఇండికేట్ చేస్తాం కదా, ఒకవేళ ఈ హైబ్రిడేషన్ యొక్క వాల్యూ అనేటువంటిది 2 వచ్చిందనుకో, మనం క్యాలిక్యులేషన్ చేస్తాం కదా, ఒక ఫార్ములా ఉంటుందని చెప్పిన కదా, దాని వాల్యూ 2 వచ్చిందనుకో, అప్పుడు దాని హైబ్రిడేషన్ ఏమవుతుందంటే ఎస్పీ హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ అనేది మనకు డిఫరెంట్ టైప్గా ఉంటుంది నాన్న. SP, SP2, SP3, SP3D, SP3D2, SP3D3 ఇలా రకరకాల హైబ్రిడైజేషన్ ఉంటుంది. మనం ఆ హైబ్రిడైజేషన్ ఎలా కనుక్కుంటామంటే ఈ ఫార్ములా నెక్స్ట్ స్టైల్లో వస్తుంది. జెడ్ వాల్యూ అనేటువంటిది 2 వచ్చిందనుకో SP హైబ్రిడేషన్ అంటాం. SP హైబ్రిడేషన్. జెడ్ వాల్యూ 3 వచ్చిందనుకో SP2 హైబ్రిడేషన్ అంటాం. జెడ్ వాల్యూ 3 వచ్చిందనుకో SP3 హైబ్రిడేషన్ అంటాం. ఓకే నాన్న? 2 అంటే ఒక S ఆర్బిటాల్, ఒక P ఆర్బిటాల్ కలిసిపోయి మనకేంటి నాన్న SP హైబ్రిడేషన్ని ఫామ్ చేస్తుంది. అండ్ జెడ్ వాల్యూ 3 వచ్చిందంటే ఒక S ఆర్బిటాల్, 2 P ఆర్బిటాల్స్, మొత్తం 3. అండ్ జెడ్ వాల్యూ 4 వచ్చిందనుకో మనకి ఒక S ఆర్బిటాల్, 3 P ఆర్బిటాల్స్, మొత్తం 4. ఇప్పుడు నా టీషర్ట్ మీద కనిపిస్తుంది కదా CH4 కార్బన్ మధ్యలో ఉంది. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఈ CH4 ఏ హైబ్రిడేషన్ కలిగి ఉంటుంది నాన్న? ఇదే SP3 హైబ్రిడేషన్ కలిగి ఉంటుంది. ఇప్పుడు దీని హైబ్రిడేషన్ ఎలా కనుక్కోవాలో మీకు తెలుసా నాన్న? నేను చెప్తాను, ముందు చెప్తాను. సో కాన్సన్ట్రేట్గా వినండి. జెడ్ వాల్యూ 2 వస్తే ఏమంటాం మనం? SP హైబ్రిడేషన్ అంటాం. దాని యొక్క జామెట్రీ ఏంటంటే నాన్న లీనియర్ జామెట్రీ. జెడ్ వాల్యూ 2 వస్తే దాని హైబ్రిడేషన్ SP, అండ్ దాని యొక్క జామెట్రీని మనం స్ట్రక్చర్ అని కూడా అంటాం. సో జామెట్రీ ఏంటి నాన్న? మనకి లీనియర్ జామెట్రీ. అప్పుడు ఒక ఆటమ్ అనేటువంటిది, సెంట్రల్ ఆటమ్ అనేటువంటిది మధ్యలో ఉంటుంది నాన్న. దాని చుట్టూ ఇక్కడ నేను రౌండ్ సింబల్ గీసాను కదా, ఇక్కడ ఒక ఆటమ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఆటమ్ ఉంటుంది. ఓకేనా? అంటే ఎలా చెప్పాలంటే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు సెంట్రల్ ఆటమ్ అనుకుందాం. ఓకేనా? ఇది సెంట్రల్ ఆటమ్. ఓకేనా? ఈ సెంట్రల్ ఆటమ్కి ఇటొక ఆటమ్ అండ్ ఇటొక ఆటమ్ బాండ్ని ఫామ్ అనేటువంటి చేస్తాయి. అర్థమవుతుందా? ఇటొక ఆటమ్ ఈ మధ్యలో ఆటమ్కి బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ మధ్యలో ఉందన్నది ఏంటన్నట్టు ఏ అనేది సెంట్రల్ ఆటమ్. ఇక్కడ ఏదైనా ఉండొచ్చు మనకు. ఇది జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇది ఇప్పుడు ఇటు సైడ్ ఒక ఆటమ్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక ఆటమ్ ఉంటుంది. ఓకేనా? అప్పుడు ఈ బాండ్కి ఈ ఆటము బాండ్ ఫామ్ చేస్తుంది కదా నాన్న. ఈ బాండ్స్ మధ్యలో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే నాన్న 180 డిగ్రీస్ ఉంటుంది నాన్న. ఎంత నాన్న? 180 డిగ్రీస్ బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ మనకి జెడ్ వాల్యూ 3 వస్తే SP2 హైబ్రిడేషన్. SP2 హైబ్రిడేషన్ ఉంటే దాని జామెట్రీ ఏమవుతుందంటే నాన్న ట్రైగోనల్ ప్లేనర్. ఏంటి నాన్న? ట్రైగోనల్ ప్లేనర్. ఇప్పుడు ట్రైగోనల్ ప్లేనర్ అంటే ఏం లేదన్నా, మధ్యలో ఒక ఆటమ్ ఉంటుంది. ఈ ఆటమ్ చుట్టూరా 3 ఆటమ్స్, పైన ఒక ఆటమ్,
కింద ఒక ఆటం, ఇటు సైడ్ ఒక ఆటం. ఈ 3 ఆటమ్స్ అనేటువంటివి బాండ్ని ఫామ్ చేస్తాయి. ఈ 3 ఆటమ్స్లో ఏ ఆటంకి మధ్యలో బాండ్ యాంగిల్ మనం చూసినట్టయితే 120 డిగ్రీల బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటుంది. అండ్ ఈ జామెట్రీని మనం ట్రైగోనల్ ప్లేనార్ జామెట్రీ అంటాం, లేదా ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ అని అంటాం. कितना सिंपल है यार, बहुत सिंपल है ना, बहुत सिंपल है ना. सो लिसन केयरफुली. नेक्स्ट Z वैल्यू 4 వచ్చినట్టయితే sp3 హైబ్రిడేషన్. అండ్ వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్? టెట్రాహైడ్రల్. నేను మీకు స్పీడ్గా చెప్పట్లేదు, అవసరమైతే నేను ఫటాఫట్ స్పీడ్గా చెప్పిపోగలుగుతాను, నేను అర్థమవుతుందా? కానీ మీకు అర్థం అవ్వడానికి మాత్రమే కేవలం స్లోగా చెప్తున్నాను, ఓకేనా? ఇక్కడ ఏ అనేది ఏంటినా సెంట్రల్ యాటమ్. ఇక్కడ పైన ఒక యాటమ్ ఉంటుంది, ఇక్కడ ఒక యాటమ్ ఉంటుంది, ఇక్కడ ఒక యాటమ్ ఉంటుంది, ఇక్కడ ఒక యాటమ్ ఉంటుంది, ఓకేనా? మరి మీరు చెప్పారు సార్ ఇది CH3 అనేటువంటిది, మీరు ఏం చెప్పారు? sp3 హైబ్రిడేషన్ కలిగి ఉంటుందని చెప్పారు కదా. అప్పుడు మీ CH3లు కూడా ఇలానే ఉండాలి కదా అని అంటే, ఇది జస్ట్ ఇక్కడ డిజైన్ కోసం ఇట్లా పెట్టినా. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే 3D స్ట్రక్చర్ చూసినట్టయితే ఈ హైడ్రోజన్ ఇటు కిందకు ఉంటుంది, ఈ హైడ్రోజన్ కూడా ఇటు కిందకు ఉంటుంది నాన్న, ఓకేనా? ఇక్కడ పైన ఏముంటుంది? ఇది ఉంటుంది, పైన హైడ్రోజన్ పైననే. అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ అంటే ఈ 2 హైడ్రోజన్స్ కూడా కిందికి వస్తాయి, ఓకేనా? ఇది జస్ట్ నార్మల్ స్ట్రక్చర్ అంతే. 3Dలో చూస్తే మనకి ఇలా ఉంటుందంట యాక్చువల్గా, ఓకేనా? ఇది sp3 హైబ్రిడేషన్. వాట్ ఈస్ ద జామెట్రీ లేదా వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది మాలిక్యూల్? ఈస్ వాట్? టెట్రాహైడ్రల్. అండ్ నెక్స్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ఇఫ్ Z వాల్యూ విల్ కమ్ 5, the hybridization of the molecule is sp3d. What is the geometry of the molecule? Means trigonal bipyramidal. क्या बेटा? trigonal bipyramidal. దీన్ని షార్ట్కట్ లో మనం TBP అంటాం. ఏమంటాం నాన్న? TBP, ట్రైగోనల్ బైపిరమిడల్ అని కూడా అంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి సెంట్రల్ ఆటమ్ అనేది మధ్యలో ఉంటుంది, ఓకేనా? 2 ఆటమ్స్, ఒకటి ఇటు సైడ్ ఉంటుంది, ఇంకొకటి ఇటు సైడ్ ఉంటుంది, అండ్ ఇంకొక ఆటం ఇటు సైడ్ ఉంటుంది. ఇది 3వ ఆటం, ఓకేనా? అండ్ ఇంకోటేమో పైన ఉంటుంది, ఇంకోటేమో కింద ఉంటుంది. ఈ 3 ఉన్నాయి కదా నాన్న, రెడ్ పెన్తో రాశాను. ఈ 3 ఆటమ్స్ అనేటువంటివి ఒకే ప్లేన్లో ఉంటాయి. ఎలా నాన్న? ఒకే ప్లేన్లో ఉంటాయి. అండ్ ఇంకొక విషయం మర్చిపోయినా, రండి ఇక్కడికి. ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది నాన్న? ప్రతి బాండ్కి మధ్యలో బాండ్ యాంగిల్ 109 డిగ్రీ 28 సెకండ్స్ అనేటువంటి ఉంటుంది. 109 డిగ్రీ 28 సెకండ్స్ ఉంటుంది. అండ్ లెట్ us కమ్ హియర్. ఇక్కడ ఈ 3 ఉన్నాయి కదా నాన్న, ఈ 3 అనేటువంటి ఒకటే ప్లేన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో సెంటర్లో ఒక యాటమ్ ఉందనుకుంటే, చూడండి నాన్న, ఇటొకటి అంటే ఇటొకటి నేను ఇటు వస్తున్నా చూడండి. ఇప్పుడు ఇటొకటి ఆటం ఉంటుంది, అండ్ ఇటొక ఆటం ఉంటుంది, ఓకే నాన్న? ఇటొక ఆటం అండ్ ఇటొక ఆటం అండ్ ఇది ఇప్పుడు నా చెయ్యి ఇంకొక ఆటం అనుకోండి, ఇది ఇంకొక ఆటం. అండ్ ఇప్పుడు ఈ ఆటం అనేటువంటిది చూడండి, ఇటు పైకి పెట్టాను. దీన్ని ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైంది అంటున్నానా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెంటర్లో ఒక ఆటం ఉంది అనుకుందాం, ఓకేనా? ఆటం ఉంది, ఇటొక బాండ్ ఉంది, ఇటొక బాండ్ ఉంది, అండ్ ఇటొక బాండ్ ఉంది. అండ్ ఇంకోటేమో ఇవి 3 ప్లేన్లో ఉంటున్నాయి, ఇంకోటేమో ప్లేన్కి కింద ఉంటుంది, ఇంకోటేమో ప్లేన్కి పైన ఉంటుంది. చూడండి, ఇది ప్లేన్కి పైన ఉంది, ఇది ప్లేన్కి కింద ఉంది, ఓకేనా? ఇవి 3 ఒకటే ప్లేన్లో ఉంటాయి, ఒకటే తలంలో ఉంటాయి అన్నట్టు, ఒకటే తలంలో ఉంటాయి. అండ్ ఇదేమో ఒక తలానికి పైన ఒకటి ఉంటుంది, తలానికి కింద ఒకటి ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తున్నాను నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక తలం అనుకుందాం నాన్న, ఇదొక తలం, ఓకేనా? ఇది కనిపిస్తుంది కదా, ఇదొక తలం. ఈ తలంలో ఇటొక ఆటం ఉంటుంది, ఇటొక ఆటం ఉంటుంది, అండ్ ఇటొకటే ఆటం ఉంటుంది, ఓకేనా? ఇటొక ఆటం 4 ఉండట్లేవు. ఈ మూలకు ఉండట్లేవు. ఇటు మధ్యలో ఒక ఆటం ఉంటుంది, ఈ కోసకు ఆటం ఉంటుంది. ఒకటేమో తలానికి పైన, ఇంకోటేమో తలానికి కింద ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేనే ఎక్స్ట్రా ఎలాబొరేట్ అనేటువంటి చేస్తున్నాను, ట్రిక్స్ చెప్తున్నాను. ఏంటి సార్ సొల్లు చెప్తున్నారు, మరి ఇంత ఎలాబొరేట్ చేయాలనుకుంటారు. చాలామంది నాన్న బేసిక్స్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు అనిపిస్తుంది, తెలిసిన వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది, బట్ తెలియని వాళ్ళకి ఇది ఎంత కష్టమో మీకు తెలీదు. ఫ్యూచర్లో ఇంకా ఈ ఫ్యూచర్లో కాదు కానీ ఎవరైనా మీకు ఫ్రెండ్స్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళకి ఎంత కష్టం అవుతుందో, ఓకేనా? నెక్స్ట్ ఏంటన్నా sp3d2 హైబ్రిడేషన్. నాన్న ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే sp3d హైబ్రిడేషన్ గురించి, ఇందులో 690 డిగ్రీ ఉంటాయి. అంటే ఇందులో నాన్న 2 రకాల యాంగిల్స్ ఉంటాయి. 6 యాంగిల్స్ ఏమో 90 డిగ్రీలను కలిగి ఉంటాయి, 3 యాంగిల్స్ ఏమో 120 డిగ్రీస్ని కలిగి ఉంటాయి, ఓకేనా? 6 యాంగిల్స్ 90 డిగ్రీలు, 3 యాంగిల్స్ ఏమో మనకి ఎన్ని నాన్న 120 డిగ్రీలని కలిగి ఉంటుంది.
ఈ బాండ్స్ మధ్యలో ఏంటిది బాండ్ యాంగిల్ అనేటువంటిది. ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. మనకు క్వశ్చన్స్ అనేటువంటివి ఇవి తెలియకపోయినా మనం సాల్వ్ అనేటువంటి చేయొచ్చు. ఇప్పుడు ఇది కూడా చెప్తే మళ్ళీ ఇంకా ఎలాబరేట్ చేసినావు సార్ అని అంటావు. నెక్స్ట్ ఏంటంటే నాన్న 6 Z వాల్యూ ఉన్నట్టయితే మనం sp3d2 హైబ్రిడేషన్ అంటాం. వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ అంటే ఆక్టాహైడ్రల్ జామెట్రీ. ఏంటి నాన్న ఆక్టాహైడ్రల్ జామెట్రీ. ఇప్పుడు నేను చెప్పేది అనేటువంటిది కరెక్ట్ చూడండి నాన్న. ఇప్పుడు ఇది తలం, ఇటొక ఆటం ఉంటుంది, ఇటొక ఆటం ఉంటుంది, ఇటొక ఆటం ఉంటుంది, ఇటొక ఆటం ఉంటుంది. అండ్ ఒకటి తలానికి పైన ఉంటుంది, ఒకటి తలానికి కింద ఉంటుంది ఆటం. బస్ అంతే. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇది ప్లేన్, ఇటొకటి ఆటం, ఇటొకటి ఆటం, ఒకటి కిందికి ఒకటికి పైకి ఉంటుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? వెరీ సింపుల్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇటొక ఆటం. ఇవి 4 దేంట్లో ఉంటాయి నాన్న? ఒక తలంలో ఉంటాయి. ఇలా ఒక తలంలో ఉంటాయి. ఇవి 3 ఒక తలంలో ఉంటాయి అన్నట్టు. ఇలా 3 ఒక తలంలో ఉంటాయి ఇట్లా. ఓకేనా? సో ఇవి 4 ఒక తలంలో ఉంటాయి. ఒకటి తలానికి పైన, ఒకటి తలానికి కింద. అంటే ఒక ప్లేన్కి పైన, ప్లేన్కి కింద ఉంటుంది. ఇందులో ఉన్న అన్నీ కూడా మనకేంటంటే 90 డిగ్రీసే యాంగిల్ని కలిగి ఉంటాయి నాన్న. ఇందులో 6 యాంగిల్స్ ఉంటాయి. 6 యాంగిల్స్ కూడా 90 డిగ్రీసే కలిగి ఉంటాయి. అన్ని బాండ్ యాంగిల్స్ ఎంత నాన్న? మనకి 90 డిగ్రీస్. నెక్స్ట్ ఏంటంటే నాన్న లాస్ట్కి sp3d హైబ్రిడేషన్. ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. sp3d హైబ్రిడేషన్ ఉంటే ఆ మాలిక్యూల్ యొక్క జామెట్రీని మనం పెంటాగోనల్ బైపిరమిడల్ అంటాం నాన్న. ఏమంటాం నాన్న? పెంటాగోనల్ బైపిరమిడల్ జామెట్రీ అని అంటాం. అండ్ ఇక్కడ మనకి ఎట్లుంది అంటే నాన్న, ఇటు చూడండి, ఈ కింది తీసేసిండు, తలానికి కింద ఉండే తీసేసి ఇప్పుడు దీన్ని కలిపేసిండు. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ ఏం చేసినట్టే నాన్న, బాండ్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఇలా బాండ్ అనేటువంటి ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఒక ఆటం ఉంటుంది, ఇక్కడ ఒక ఆటం ఉంటుంది. మధ్యలో నుంచి ఇలా జామెట్రీ ఇలా ఉంటేనేమో దాన్ని మనం ఏమంటాం నాన్న? పెంటాగోనల్ బైపిరమిడల్ అని అంటాం. ఇందులో ఇవన్నీ ప్లేన్లు ఉంటాయి. 1 2 3 4 5. అండ్ ఇదేమో మధ్యలో ప్లేన్ మధ్యలో నుంచి ఉంటుంది. ఇక్కడ ఒక ఆటం ఉంటుంది, ఇక్కడ ఒక ఆటం ఉంటుంది. దీంట్లో 72 యాంగిల్స్ ఉంటాయి. ఓకేనా? 72 డిగ్రీల యాంగిల్స్ ఉంటాయి. అండ్ 5 90 డిగ్రీ యాంగిల్స్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ స్మాల్ బేసిక్స్. నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ ద ఫార్ములా టు ఫైండ్ ద హైబ్రిడైజేషన్. ఓకేనా? సో ఇప్పటి నుంచి మీకు క్లాస్ అనేటువంటిది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇంకా ఎంగేజింగ్గా ఉంటుంది. సో క్లాస్ మధ్యలో అస్సలు మిస్ అవ్వకండి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? లెట్ us టాక్ అబౌట్ ఫార్ములా టు ఫైండ్ ద హైబ్రిడైజేషన్. ఫార్ములా ఏంటంటే నాన్న వెరీ సింపుల్. Z is equal to number of valence electrons on central atom. చూడడానికే చాలా పెద్దగా ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను, బట్ చాలా ఈజీ. నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆన్ సెంట్రల్ ఆటమ్ అంటే సెంట్రల్ ఆటమ్ దగ్గర ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఫస్ట్ కనుక్కోవాలి. దాని తర్వాత ప్లస్ నెగిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్ ఎన్ని ఉన్నాయి ఆ నెంబర్ని మనం మెన్షన్ చేయాలి. అంటే నంబర్ ఆఫ్ నెగిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్ అంటే ఉంటేనేమో మెన్షన్ చేయాలి, లేకపోతే లేదు. నెక్స్ట్ మైనస్ పాజిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్. ఒకవేళ పాజిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్ ఉంటే అవన్నీ ఉన్నాయి, అది మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ప్లస్ నంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్. ఒకవేళ మోనోవాలెంట్ ఆటమ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మనం మెన్షన్ చేయాలి. ఓకేనా? వీటన్నిటికీ అర్థం మీకు పూర్తిగా అర్థం కాలేదు నాకు తెలుసు. ఇప్పుడు నేను ఒక్కొక్క దాన్ని తీసుకొని నేను చెప్తాను. ఓకేనా? అండ్ ఇవన్నీ చేసిన తర్వాత బై 2 చేయాలి. ఏం చేయాలన్నా? బై 2 చేయాలి. ఇప్పుడు నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆన్ సెంట్రల్ ఆటమ్ అని చెప్పాను కదా నాన్న. ఫస్ట్ మనకు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ గురించి చెప్పుకోబోయే ముందు అసలు మనకు సెంట్రల్ ఆటమ్ అంటే ఏంటో తెలవాలి. ఓకేనా? సెంట్రల్ ఆటమ్ అంటే ఏంటో తెలవాలంటే మీకు దానికంటే ముందు ఇంకో విషయం తెలవాలి. ఏంటంటే నాన్న, ఈ హైబ్రిడైజేషన్ మనం దేనికోసం ఉపయోగిస్తామంటే నాన్న, పాలీవాలెంట్ ఆటమ్స్ యొక్క హైబ్రిడైజేషన్ కనుక్కోవడానికి మనం యూటిలైజ్ చేస్తాం. మిగిలిన వాటికి యూజ్ చేయం. ఓన్లీ పాలీవాలెంట్ ఆటమ్స్ అంటే 2 కంటే ఎక్కువ ఆటమ్స్ కలిసిపోయి బాండ్ని ఫామ్ చేస్తే వాటిని మనం పాలీవాలెంట్ ఆటమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకేముంది నాన్న, మీథేన్ ఉంది. మీథోన్లో మనకు మొత్తం 5 ఆటమ్స్ ఉన్నాయి. మధ్యలో కార్బన్ ఉంది. ఇటొక హైడ్రోజన్, ఇటొక హైడ్రోజన్, ఇటొక హైడ్రోజన్ ఉంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? మొత్తం 5 ఆటమ్స్ కలిసి మనకి మాలిక్యూల్ ఫామ్ చేసినట్టు ఇది పాలీవాలెంట్ మాలిక్యూలే కదా నాన్న. ఎస్, 2 కంటే ఎక్కువ ఆటమ్స్ కలిసిపోయి కదా మనకు బాండ్ ఫామ్ చేసింది. అదేవిధంగా ఇది కూడా. ఓకే, ఇప్పుడు ఇలాంటి మాలిక్యూల్స్ యొక్క మనం ఏం కనుక్కుంటాం? హైబ్రిడైజేషన్ కనుక్కోవడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ
నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆన్ సెంట్రల్ ఆటమ్ అంటే ఫస్ట్ ఈ పాలివాలెంట్ ఆటమ్స్లో మనకి ఏది సెంట్రల్ ఆటమో ఫస్ట్ మనకు తెలియాలి కదా. ఏది సెంట్రల్ ఆటమో తెలిస్తేనే దాని దగ్గర ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో మనం చెప్పొచ్చు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి లాస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో మనం చెప్పచ్చు. ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ని మనం ఎలా కనుక్కుంటామంటే వెరీ వెరీ సింపుల్. సెంట్రల్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు లెస్ ఎలక్ట్రోనెగటివ్. అంటే సెంట్రల్ ఆటమ్ అనేటువంటిది ఎప్పుడూ కూడా మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే లెస్ ఎలక్ట్రోనెగటివిటీని కలిగి ఉంటుంది. లెస్ ఎలక్ట్రోనెగటివిటీ కలిగి ఉందే మనకి సెంట్రల్ ఆటమ్ అవుతుంది. ఈ మాలిక్యూల్లో లేదా ఈ మాలిక్యూల్లో ఏ మాలిక్యూల్లోనైనా ఏంటిది లెస్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీసే మనకేమవుతుంది, అది సెంట్రల్ ఆటమ్ అవుతుంది. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఎలక్ట్రోనెగటివిటీ గురించి నేను ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియడిసిటీ ఇన్ ప్రాపర్టీస్లో కూడా చెప్పాను. అండ్ ఎవరైతే నాతో లాంగ్ టైమ్ కోచింగ్లో ఫస్ట్ నుంచే ఎవరైతే క్లాసెస్ వింటున్నారో వాళ్ళందరూ కూడా నేను చెప్పాను. ఇక్కడ నేను మళ్ళీ రాస్తున్నాను మీకోసం. చాలామంది కొత్త స్టూడెంట్స్ వచ్చింది కాబట్టి యు ఆర్ మై లవ్లీ స్టూడెంట్స్. కాబట్టి నేను మళ్ళీ మీకోసం స్పెషల్గా చెప్తున్నాను. ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ చూడండి నాన్న, పైనుంచి కిందికి వచ్చిన కొద్ది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది దానికన్నా ఎక్కువ, దాని తర్వాత ఆక్సిజన్కి 3.5, నైట్రోజన్కి ఇది, మళ్ళీ అన్నిటికీ నేను ఇక్కడ రాశాను నాన్న, అన్నిటికీ ఇక్కడ రాశాను. ఓకేనా. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఈ హైడ్రోజన్ ఉంది కదా నాన్న, ఈ హైడ్రోజన్కి ఎప్పుడు కానీ మనం హైబ్రిడేషన్ కనుక్కుంటప్పుడు దాన్ని సెంట్రల్ ఆటమ్ అనుకోకూడదు. మొత్తం అర్థం కాదు ఇంకా ఇట్లా మాట్లాడితే. ఈ హైడ్రోజన్ని ఎప్పుడు కూడా మనం సెంట్రల్ ఆటమ్ అనుకోవద్దు. ఎందుకంటే హైడ్రోజన్ దగ్గర ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, మనకు ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇది పాలీవాలెంట్ ఆటమ్స్ని ఫామ్ చేయగలుగుతుందా? ఒకటే 5 బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుందా? 4 బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుందా? ఫామ్ చేయలేదు. అర్థమవుతుంది. ఎందుకంటే చిన్న ఆటమ్ ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇది 2 కంటే ఎక్కువ బాండ్స్ని ఇది ఫామ్ చేయలేదు. అందుకనే ఇది ఎప్పుడు కానీ సెంట్రల్ ఆటమ్ అవ్వదు. అర్థమవుతుందా? అందుకనే హైడ్రోజన్ ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా దాన్ని మాత్రం సెంట్రల్ ఆటమ్ అనుకోవద్దు. మిగిలిందే సెంట్రల్ ఆటమ్ అయిపోతుంది. ఓకేనా. జస్ట్ హైడ్రోజన్ కేసులోనే మిగిలిన అన్నిటికీ మనం ఏంటిది ఎలక్ట్రోనెగటివిటీ కంపేర్ చేసేసి మనం దేనికి తక్కువ ఉంటే దాన్ని సెంట్రల్ ఆటమ్ అనుకోవాలి. ఓకేనా. ఇది క్లియర్ అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికే అనుకుందాం నాన్న, CH4కే అనుకుందాం. ఇప్పుడు దీంట్లో సెంట్రల్ ఆటమ్ ఏదవుతుంది నాన్న? ఆబ్వియస్లీ కార్బనే. హైడ్రోజన్ని మనం కన్సిడరే చేయం. ఓకేనా. ఇది ఇప్పుడు సెంట్రల్ ఆటమ్. ఇప్పుడు NH3లో సెంట్రల్ ఆటమ్ ఏంటిది? ఇక్కడ కూడా సరౌండింగ్ ఆటమ్స్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నైట్రోజనే సెంట్రల్ ఆటమ్. అండ్ ఇక్కడ గమనించినట్టయితే నాన్న, ఇక్కడ నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. నైట్రోజన్కి 3 ఉంటుంది ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఆక్సిజన్కి 3.5 ఉంటుంది. ఇప్పుడు రెండిట్లో దేనికి తక్కువ లెస్ ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఉంటుంది? నైట్రోజన్. అంటే నైట్రోజన్ ఇక్కడ సెంట్రల్ ఆటమ్ అవుతుంది, ఇక్కడ కూడా నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్ అవుతుంది. సెంట్రల్ ఆటమ్ అనుకోవడం వచ్చిందా? వెరీ వెరీ సింపుల్. నెక్స్ట్ ఏంటంటే నాన్న, పాజిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్, నెగిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్. ఇదంటే ఏం లేదు నాన్న, వెరీ సింపుల్. ఇప్పుడు ఇక్కడ మనకి పాలివాలెంట్ మాలిక్యూల్ ఇస్తున్నాడు కదా నాన్న, ఇక్కడ పాలివాలెంట్ మాలిక్యూల్ ఇస్తున్నాడు కదా నాన్న. ఒకవేళ ఆ మాలిక్యూల్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంటేనేమో మనం క్యాలిక్యులేషన్లో నెగిటివ్ చేయాలి, నెగిటివ్ ఛార్జ్ ఉందనుకో పాజిటివ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మాలిక్యూల్ పైన మనకి ప్లస్ ఛార్జ్ ఉందంటే, ప్లస్ అంటే ఏంటిది నాన్న? +1 ఉందన్నట్టు. ఈడ +1 ఉంటే మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు -1 చేయాలి. అర్థమవుతుందా? -1 చేయాలి అంటే ఒక ఎలక్ట్రాన్ని మనం తీసివేయాలన్నట్టు, ఒకటి తీసేయాలన్నట్టు అంతే. ఓకేనా. అండ్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఓకేనా. మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు దీన్ని ఏం చేయాలి? +1 చేయాలి. ఒకవేళ ఇక్కడ +2 ఉందనుకో, ఇక్కడ మనం -2 చేయాలి. ఒకవేళ ఇక్కడ -1 ఉందనుకో, ఇక్కడ మనం +2 చేయాలి. ఇక్కడ -100 ఉందనుకో, ఇక్కడ మనం +100 చేయాలి. ఇక్కడ మనకు +100 ఉందనుకో, ఇక్కడ -100 చేయాలి. ప్లస్ ఉంటే మైనస్ చేయాలి, మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. కేల్ కథం దుకాన్ బంద్. వెరీ సింపుల్. ఇది కూడా ఏమైనా కష్టంగా ఉందా? ఏది లేదు. ఒకవేళ ఛార్జ్ ఉంటేనే మనం చేయాలి ఈ క్యాలిక్యులేషన్స్, లేదంటే మనం అసలు దాని జోలికి వెళ్ళకపోయినా మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు CH4 అయినా ఎలాంటి ఛార్జ్ లేదు, ఇక్కడ మనం ఈ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరమే లేదు, వదిలేయాల్సిందే. నెక్స్ట్ నంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్. మోనోవాలెంట్ ఆటమ్స్ అంటే ఏం లేదు నాన్న, వెరీ 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 సింపుల్. హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, వీటన్నిటి మనం మోనోవాలెంట్ ఆటమ్స్ అంటాం. ఎందుకంటే ఇవి ఒక ఎలక్ట్రాన్ని తీసుకున్నట్టయితే నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. మోనో అంటే సింగిల్. ఓకేనా. వ్యాలెంట్ ఆటమ్స్ అంటే ఏంటంటే ఒక సింగిల్ ఎలక్ట్రాన్ని తీసుకున్నట్టయితే నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతాయి కాబట్టి వీటిని మోనో వ్యాలెంట్ ఆటమ్స్ అంటాం. ఇవి ఉంటే మనం ఏం చేస్తామంటే వాటిని యాడ్ చేయాలి. ఓకేనా. ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్కి వీటిని యాడ్ అనేటువంటిది చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉంటే యాడ్ చేయాలి, లేదంటే లేదు. ఓకేనా. ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, దీని మోనోవాలెంట్ ఆటమ్స్ ఎందుకంటే ఇది ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది, స్టేబుల్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్లోరిన్ ఉంది. ఓకేనా. ఇది కూడా ఒక ఎలక్ట్రాన్ని తీసుకున్నట్టయితే నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. అదేవిధంగా క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ కదా ఒక్కొక్క ఎలక్ట్రాన్ తీసుకున్నట్టయితే అవి నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవుతాయి. వాటిని మనం మోనోవాలెంట్ ఆటమ్స్ అంటాం. ఓకేనా. ఓకే.
ఇప్పుడు మనం హైబ్రిడేషన్ కనుక్కుందాం. ఇప్పటి వరకు చెప్పుకున్నంత కూడా బేసిక్సేనా? ఇది దేనికి బేసిక్స్ అంటే హైబ్రిడేషన్కి బేసిక్సే, విఎస్పిఆర్ థియరీకి బేసిక్సే, అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ మనకి బాండ్ యాంగిల్కి ఇంపార్టెంట్ ఇది. చూసారా నాన్న, డైపోల్ మూమెంట్ కూడా ఇదే ఇంపార్టెంట్. అన్నింటికి ఇప్పటిదాకా చెప్పిందే ఇంపార్టెంట్. దట్స్ వై నేను ఫస్ట్ నుంచే నేర్చుకోండి నాన్న అని చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం ఇవన్నీ తెలిసినాయి కాబట్టి మనం ప్రయోగిద్దాం. ఇప్పుడు CH4 ఉంది నాన్న. CH4 సార్ ఏంటి సార్ మీరు CH4 మాలిక్యూల్ యొక్క హైబ్రిడేషన్ sp3 అన్నారు, చేస్తారా? మరి చేయండి, ఎట్లా చేస్తారో మాకు చెప్పండి అంటే మీరే చేస్తారు. మీ అందరికి చెప్పిన కదా ఆల్రెడీ. ఇందులో సెంట్రల్ ఆటం ఏంటిదన్నా? కార్బన్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయినా? దాని అటామిక్ నెంబర్ 6. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6, 1s2 2s2 2p2. చూడండి నాన్న, లాస్ట్ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నాన్న? సెకండ్ సెల్లో మనకి s ఆర్బిటాల్ ఉంది, p ఆర్బిటాల్ ఉంది. s ఆర్బిటాల్లో 2 ఉన్నాయి, p ఆర్బిటాల్లో 2 ఉన్నాయి. మొత్తం ఎన్ని నాన్న? 4. సో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫస్ట్ z ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ ప్లస్ పాజిటివ్ ఛార్జ్ ఉందా, నెగిటివ్ ఛార్జ్ ఉందా? ఏది లేదు, మనం మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్లస్ మోనోవాలెంట్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయన్నా? మనకి మోనోవాలెంట్ ఆటమ్స్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయన్నా? మనకి ఇక్కడ 4 ఉన్నాయి. ప్లస్ 4/2కి 2 కేల్ కథం, దుకాన్ బంద్. 4 + 4 = ఎంతనైనా మనకి 4 + 4 = ఎంతనైనా మనకి 8/2కి 2. 2 1s 2 4s 2 1s 2 4s. మనకి Z వాల్యూ 4 వస్తే వాట్ ఇస్ ద హైబ్రిడేషన్ అన్న? sp3 హైబ్రిడేషన్. sp3 హైబ్రిడేషన్ నేను ఆల్రెడీ చెప్పానన్నా. Z వాల్యూ 4 వస్తే ఏంటన్నా? sp3 హైబ్రిడేషన్. ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, మొత్తం sp3 హైబ్రిడేషన్. ఎందుకు దీనికి ఇప్పుడు sp3 హైబ్రిడేషన్ ఉంది? అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఈ CH4 యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందన్నా చెప్పండి. ఈ CH4 యొక్క స్ట్రక్చర్ మనకి ఇంతకుముందు అక్కడ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఏ మధ్యలో ఉంటుంది. ఏ అంటే ఏంటన్నా? సెంట్రల్ ఆటం మధ్యలో ఉంటుంది. పైన ఒకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి. జనరల్గా స్ట్రక్చర్ అనేటువంటిది ఇలా ఉంటుంది. ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందన్నా? 109 డిగ్రీ 28 సెకండ్స్ అనేటువంటి బాండ్ యాంగిల్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడొక హైడ్రోజన్, ఇక్కడొక హైడ్రోజన్, ఇక్కడొక హైడ్రోజన్, ఇక్కడొక హైడ్రోజన్ మనకు ఉంటాయి. కేల్ కథం, దుకాన్ బంద్. ఎంత సింపుల్ ఉంది నాన్న. ఇప్పుడు మీకు వచ్చేసింది హైబ్రిడేషన్ అనుకోవడం. మరి దీని జామెట్రీ ఏమొద్దు నాన్న? టెట్రాహెడ్రల్. వెరీ వెరీ సింపుల్. వచ్చేసిందా ఇది? మిగిలిన వాటి కూడా కనుక్కుందాం. చూడండి నాన్న, ఒకసారి ఇది రబ్ చేస్తున్నాను, ఫటాఫట్ నోట్ చేసుకోండి. 1 2 3 నోట్ చేసుకున్నారా నాన్న? వెరీ వెరీ గుడ్. ఐ నో యూ పీపుల్ ఆర్ వెరీ స్వీట్. మీరు ఇచ్చే సపోర్ట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ నాన్న. నాకైతే మీ కామెంట్స్కి ఆన్సర్ ఇచ్చేంత టైం కూడా దొరకట్లేదు నిజంగా, లిటరల్లీ. నేనైతే నా యూట్యూబ్లో ఒక్క కామెంట్ కూడా నేను లైక్ కొట్టకుండా, లేదా అంటే నేను హార్ట్ సింబల్ పెట్టకుండా, ఏదో ఒక రిప్లై ఇవ్వకుండా లేను. బట్ మీరు చూపించేటువంటి లవ్కి, మీరు చూపించేటువంటి ప్యార్కి, ఇష్క్కి ఏమవుతుందంటే కామెంట్స్తోని యూట్యూబ్ మొత్తం నిండిపోతుంది. నేను నైట్ ఎంత కూర్చొని చేసినా కూడా మనకి కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఐఎమ్ రియల్లీ సార్. ఎవరైనా ఇంపార్టెంట్ అడిగితే కొన్ని సందర్భాలు నేను చూడలేకపోవచ్చు. ఓకే నాన్న? ఓకే, ఇప్పుడు CH4కి సంబంధించింది అయిపోయింది కదా నాన్న. లెట్ us టాక్ అబౌట్ NH3కి సంబంధించినటువంటి మనం దేనికి అనుకుందాం నాన్న? హైబ్రిడేషన్ అనుకుందాం నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆన్ సెంట్రల్ ఆటమ్ దగ్గర వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఎన్ని ఉన్నాయో మనం కనుక్కోవాలి. సెంట్రల్ ఆటమ్ ఏంటిదన్నా? నైట్రోజన్ దగ్గర ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎవరికైతే కనుక్కోవడం ఇబ్బంది అనిపిస్తుందో, నేను ఇక్కడ సింపుల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి ట్రిక్ కూడా నేను ఇక్కడ రాశాను నాన్న. నేను ఎందుకుంది నాన్న? మీకు అన్ని ఈజీ చేయడానికే. ఇంకా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కూడా ఇక రాయరాని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చెప్తున్నాను నాన్న. ఇదేంటి నాన్న? నియాన్. నియాన్ మనకు తెలుసు, నోబుల్ గ్యాస్ ఎలిమెంట్. దీంట్లో మనకి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న? అది ఆక్టేట్ రూల్ని కంప్లీట్ చేసుకొని ఉంటుంది. దాంట్లో మనకేంటినన్నా 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? ఆక్టేట్ రూల్ కంప్లీట్ అయింది కాబట్టి ఇది నోబుల్ గ్యాస్ ఎలిమెంట్. దీంట్లో 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు నియాన్ నుంచి కిందికి వెళ్ళండి, ఫ్లోరిన్ దగ్గరికి వెళ్ళండి. ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ తగ్గిపోతుంది. ఇక్కడ 7 ఉంటాయి. ఆక్సిజన్ దగ్గర 6 ఉంటాయి, నైట్రోజన్ దగ్గర 5 ఉంటాయి, కార్బన్ దగ్గర 4 ఉంటాయి, బోరాన్ దగ్గర మనకి ఎన్ని ఉంటాయి నాన్న? 3 ఉంటాయి, బెరిలియం దగ్గర 2 ఉంటాయి, లిథియం దగ్గర ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అనేటువంటి ఉంటుంది. పైకి వెళ్ళిన కొద్ది ఒక్కొక్కటి తగ్గించండి. చూడండి నాన్న, నాకు పైకి వెళ్ళిన కొద్ది మరి ఒక్కొక్కటి తగ్గించండి, కిందికి వెళ్ళిన కొద్ది ఒక్కొక్కటి మీరు ఒక్కడి దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ ఒకటి దగ్గర నుంచి స్టార్ట్ చేయండి అన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. పైకి వెళ్ళిన కొద్ది ఏమో ఒక్కొక్కటి తగ్గించండి, ఇటు కిందికి వెళ్ళిన కొద్ది ఒక్కొక్కటి
1 2 3 4 5 6 ఇలా పెంచుకుంటే వెళ్ళండి మీరు. ఓకేనా, 1 నుంచి స్టార్ట్ చేసేసి సోడియం దగ్గర 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది, మెగ్నీషియం దగ్గర 2, అల్యూమినియం దగ్గర 3, సిలికాన్ దగ్గర 4, ఫాస్ఫరస్ దగ్గర 5, సల్ఫర్ దగ్గర 6. ఈ లాస్ట్ 2 వెరీ ఇంపార్టెంట్ అన్న. మేబీ ఎక్కువ మనకి ఇవే అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఫాస్ఫరస్ దగ్గర 5 ఉంటాయి, సల్ఫర్ దగ్గర 6 ఉంటాయి, సల్ఫర్ దగ్గర 6 ఉంటాయి మనకి. ఓకేనా, సో వీటి దగ్గర కూడా ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నేను అన్నీ చెప్పేసిన. ఓకేనా, ఇప్పుడు నైట్రోజన్ దగ్గర ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి అన్న, 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 5 Z ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ కాదు నాన్న 5 ప్లస్ ఏంటి నాన్న, నెంబర్ ఆఫ్ నెగిటివ్లీ చార్జ్ ఆటమ్స్ ఏమైనా ఉన్నాయా, లేవు. నెంబర్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్ ఆటమ్స్ ఉన్నాయా, ఏం లేవు. ప్లస్ మోనోవాలెంట్ ఆటమ్స్ ఏమైనా ఉన్నాయా చూడండి, 3 ఉన్నాయి నాన్న. సో 5 + 3 ఈజ్వల్ టు ఎంతనా మనకి బై 2 కదా. 5 + 3 ఈజ్వల్ టు ఎంతనా మనకి 8. 8/2 ఎంతనా, 8/2 ఎంతనా మనకి 4 వస్తుంది. ఎంతనా 4 వస్తుంది. సో 4 వస్తే వాట్ ఈస్ ద హైబ్రిడేషన్ నాన్న, sp3 హైబ్రిడైజేషన్. సో NH3 కూడా మనకి sp3 హైబ్రిడైజేషన్ని కలిగి ఉంటుంది. NH3 కూడా మనకి sp3 హైబ్రిడైజేషన్ని కలిగి ఉంటుంది. వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్, జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ టెట్రాహెడ్రల్. ఏంటి నాన్న, టెట్రాహెడ్రల్. వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్, టెట్రాహెడ్రల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్, ఓకేనా, స్ట్రక్చర్ ఆఫ్ దిస్ NH3 యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది నాన్న, నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి నాన్న. నైట్రోజన్ ఇక్కడ పైన ఒకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి ఇలానే ఉండాలి కదా టెట్రాహైడ్రల్ అంటే. ఆబ్వియస్లీ ఇలానే ఉండాలి టెట్రాహైడ్రల్ అంటే. బట్ చూడండి నేను ఇక్కడ మనకి మూడే ఆటమ్స్ ఉన్నాయి. ఒక హైడ్రోజను, ఇంకో హైడ్రోజన్. హై. మరి ఇక్కడ ఏం పెట్టాలా సార్, మనకు తెలియదు కదా, మీరు చెప్పలేగా అంటే వెరీ 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 ఇంపార్టెంట్. ఈ NO2 అండ్ ఈ NO2 కొంచెం పక్కన పెట్టాను. ఇక్కడ నేను రాస్తున్నాను. ఏంటి నాన్న, NO2 పాజిటివ్ అండ్ NO3 నెగిటివ్. ఇది మనం ఫస్ట్ ఇది చేసిన తర్వాత చేద్దాం. ఫస్ట్ అయితే వినండి నాన్న, టెట్రాహైడ్రల్ జామెట్రీ. ఓకేనా, 3 బాండ్స్ అనేటువంటి ఇక్కడ ఉన్నాయి. బట్ ఇక్కడ ఇంకో బాండ్ దగ్గర మనకు లేవు, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 పెట్టేసాం. ఇక్కడ ఇంకోటి ఏంటి సార్ అని ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చింది. నేను ఒక విషయం చెప్పాను ఏంటన్నా, లోన్ పేర్ అని చెప్పాను నాన్న. ఓకేనా, ఇక్కడ మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది నాన్న. మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది. సార్ మనకు ఎట్లా తెలుస్తుంది సార్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే, మనకు ఆల్రెడీ ఒక చిన్న ఫార్ములా మనం స్టార్టింగే చెప్పుకున్నాం. అన్ని బేసిక్స్ ఫస్ట్ నుంచి నేర్చుకోమని చెప్పాను కదా. Z ఈజ్ ఈక్వల్ టు బాండ్ పేర్స్ ప్లస్ లోన్ పేర్స్ అని చెప్పాను నేను. ఓకేనా, రాశాను ఇక్కడ, నేను షార్ట్కట్లో రాశాను, అక్కడ నేను ఫుల్ లెంత్గా రాసి చెప్పాను. BP అంటే బాండ్ పేర్స్, LP అంటే లోన్ పేర్స్. బాండ్ పేర్ ప్లస్ లోన్ పేర్ కలిపితే మనం ఏమని చెప్పాను నాన్న, Z అని చెప్పాం. ఓకేనా, ఇప్పుడు Z వాల్యూ మనకి ఎంత వచ్చింది నాన్న, Z వాల్యూ 4 వచ్చింది. Z ఈజ్ ఈక్వల్ టు బాండ్ పేర్స్ ఎన్ని నాన్న చెప్పండి, బాండ్ పేర్స్ ఎన్ని చెప్పండి నాన్న. బాండ్ పేర్స్ చూడండి, బాండ్ పేర్స్ 1 2 3 3 హైడ్రోజన్స్ 3 బాండ్స్ ఫామ్ చేసి అప్పుడు బాండ్ పేర్స్ ఎన్ని నాన్న, 3 బాండ్ పేర్స్. ఓకేనా, ప్లస్ ఏంటి నాన్న, లోన్ పేర్స్. ఇప్పుడు 3 ఇటు తీసుకొస్తే ఏమైంది నాన్న మనకి మైనస్ అయింది. ఓకేనా, సో 4 - 3 ఈజ్ ఈక్వల్ టు లోన్ పేర్స్ అంటే ఎంతనన్నా, లోన్ పేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతనన్నా 4 తీసేస్తే ఎంతనన్నా మనకి 1. అంటే లోన్ పేర్స్ ఎన్ని ఉంటాయన్నా మనకి, ఒక్క లోన్ పేర్ ఉంటుంది. ఆ ఒక్క లోన్ పేరే ఇక్కడ నైట్రోజన్ యొక్క గుండు మీద ఉంటుంది. ఎక్కడ ఉంటుంది నాన్న, నైట్రోజన్ యొక్క గుండు మీద ఉంటుంది. ఇప్పుడు మనకు అడగచ్చు, NH3లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ సెంట్రల్ ఆటమ్ అని అడిగితే మనం ఏమని చెప్పాలి నాన్న. సో మనకి ఒక్క లోన్ పేర్ని కలిగి ఉంటుందని మనం చెప్పాలి. వెరీ 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 ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్, నేను ఇక్కడ మళ్ళీ రాసి చెప్తున్నాను. ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కానీ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పబోతున్నాను. ఇంపార్టెంట్ విషయం ఇది ఒకసారి రాసుకున్నాను. Z ఈజ్ ఈక్వల్ టు బాండ్ పేర్స్ ప్లస్ లోన్ పేర్స్. లేదంటే మీరు డైరెక్ట్ ఫార్ములా కూడా రాసుకోవచ్చు నాన్న. ఏమని రాసుకోవచ్చు అంటే నాన్న, నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. లోన్ పేర్కి మీరు డైరెక్ట్ ఫార్ములా రాసుకోండి. లోన్ పేర్ ఈజ్ ఈక్వల్ టు Z మైనస్ బాండ్ పేర్ అని రాసుకోండి. Z మైనస్ బాండ్ పేర్. లోన్ పేర్ ఈజ్ ఈక్వల్ Z మైనస్ బాండ్ పేర్. ఈ లోన్ పేర్స్ కనుక్కోవడానికి ఫార్ములా. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్, జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ ఏంటి నాన్న మనకి, టెట్రాహైడ్రల్. జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ టెట్రాహైడ్రల్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్, చెప్పండి అన్న. జామెట్రీలో మనం ఏమేమి కన్సిడర్ చేస్తాం అన్న చెప్పండి. బేసిక్స్ దగ్గరికి వెళ్ళిన జామెట్రీలో మనం ఏమేమి కన్సిడర్ చేస్తాం, అరేంజ్మెంట్ ఆఫ్ బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్. రెండింటిని మనం అరేంజ్ చేసేసి మనం జామెట్రీ చెప్తాం. చూడండి నాన్న, బాండ్ పేర్స్ని అండ్ లోన్ పేర్స్ని, బాండ్ పేర్స్ని మొత్తం మనం కన్సిడర్ చేసేసి ఇది ఏ స్ట్రక్చర్లో ఉంది మన నాన్న మనకి ఇప్పుడు ఖచ్చితంగా ఇది టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఉంది, టెట్రాహైడ్రల్ అని చెప్పేసినాం. బట్ షేప్ ఆఫ్ ది మాలిక్యూల్లో వి విల్ నాట్ కన్సిడర్ వాట్ దిస్ లోన్ పేర్స్ మనం
కన్సిడర్ చేయొద్దు, దీన్ని క్లోజ్ చేయాలా. ఇప్పుడు లోన్ పేర్స్ని క్లోజ్ చేసేసి దీని స్ట్రక్చర్ ఎలా ఉందో చెప్పండి, అదే దాని షేప్ అయిపోతుంది. దీని స్ట్రక్చర్ ఎలా ఉందంటే నేను చెప్పాను నాన్న, చూడండి నాన్న, ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే చూడండి నాన్న, దీని స్ట్రక్చర్ ఎలా ఉందంటే చూడండి, చెప్పండి దీని స్ట్రక్చర్ ఎలా ఉంది చెప్పండి నాన్న. ఈజిప్ట్ పిరమిడ్ లెక్కలేదా నాన్న? ఈజిప్ట్ పిరమిడ్ లెక్కలేదా? పిరమిడ్ ప్రపంచ వింతల్లో ఒకటి ఈజిప్ట్ పిరమిడ్. సో ఈ స్ట్రక్చర్ ఎలా ఉంది నాన్న? మనకి పిరమిడ్ స్ట్రక్చర్లో ఉంది. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ మాలిక్యూల్ ఏంటి నాన్న? పిరమిడల్. పిరమిడల్. ఓకేనా? పిరమిడల్. ఇప్పుడు అర్థమైందా నాన్న? సో దిస్ ఈజ్ అబౌట్ హైబ్రిడేషన్. ఇలా మనం హైబ్రిడేషన్ని మనం కనుక్కోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు వీటికి కూడా మనం హైబ్రిడేషన్ కనుక్కుందాం. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేద్దాం నాన్న, మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేద్దాం. మనకి మీకు ఈజీగా హైబ్రిడేషన్ గురించి అర్థమైపోతుంది. షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ గురించి కూడా మీకు అర్థం అనేటువంటిది అవుతుంది. కాన్సన్ట్రేట్గా వినండి నాన్న. 1 2 3 4 గెట్ ఆన్ ద డాన్స్ ఫ్లోర్, గెట్ ఆన్ ద క్లాస్ ఫ్లోర్. ఏదో ఒక ఫ్లోర్ కానీ నాన్న. ఫస్ట్ అయితే క్లాస్ చెప్పండి సార్. ఏంటి సార్ సాంగ్స్ పాడుతున్నారు ఏంటి సార్? మంచి జోష్ మీద ఉన్నారు ఏంటి సార్? NO3 మైనస్ యొక్క హైబ్రిడేషన్ అనుకుందాం నాన్న మనం ఫస్ట్. ఓకేనా? NO3 మైనస్ యొక్క హైబ్రిడేషన్, దాని లోన్ పేర్స్ ఉన్నాయా లేవా, దాని జామెట్రీ ఏంది, దాని షేప్ ఏంది, మొత్తం అనుకుందాం. ఇప్పుడు దీని హిస్టరీ మొత్తం. నైట్రోజన్ అనేటువంటి సెంట్రల్ ఆటమ్ దగ్గర మనకి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న? 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న. 5 ప్లస్ ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటి మోనోవాలెంట్ ఆటమా? కాదు. అండ్ ఇక్కడ మనకి మైనస్ ఛార్జ్ ఉంది. ఏంటి నాన్న? మైనస్ ఛార్జ్ ఉంది. మైనస్ ఛార్జ్ ఉంటే మనం ఏం చేయాలి నాన్న? ప్లస్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేయాలి నాన్న? 5 ప్లస్ చేస్తున్నాం. ఇక్కడ మనం ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ +1 చేస్తున్నాం మనం. ఓకేనా? +1 చేస్తున్నాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. /2 Z = 5 + 1. 1 ఇక్కడ ఎందుకు వేసినాం నాన్న? ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ 1 వేసాము. /2కి /2. ఇంకా నెగిటివ్ ఛార్జ్ ఒకటి ఉంది, పాజిటివ్ ఛార్జ్ లేదు, ఏం లేదు. మోనోవాలెంట్ ఆటమ్స్ కూడా లేదు. ఇక్కడ ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ మోనోవాలెంట్ ఆటమా? కాదు. మనం మెన్షన్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. సో /2 అంటే చూడండి నాన్న, 5 + 1 /2 ఎంతనా? 6/2 అంటే ఎంతనా? 2 1 2 3. సో Z = మనకి ఎంత వచ్చింది నాన్న? Z = 3 వచ్చింది. Z = 3 వస్తే వాట్ ఈస్ ద హైబ్రిడేషన్? sp2. ఒక s ఆర్బిటల్, 2 p ఆర్బిటల్. sp2 हाइब्रिडाइजेशन. कितना सिंपल है यार, sp2 हाइब्रिडेशन. अरे बहुत मज़ा आ रहा है कैलकुलेशन करना यार. अरे नाकेमिंदी रादु నేను ఓకేనా? ఓకే, ఫర్గెట్ అబౌట్ ఇట్, జస్ట్ ఫర్ ఫన్. ఏంటిది నాన్న? sp2 హైబ్రిడేషన్. ఏంటి నాన్న? sp2 హైబ్రిడేషన్ ఉంటే వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ నాన్న? వెరీ సింపుల్, ట్రైగోనల్. క్యా నాన్న? ట్రైగోనల్ ప్లేనర్. ఏంటి నాన్న? ప్లేనర్. ఐ రైట్? ట్రైగోనల్ ప్లేనర్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకు చూడడానికి నాన్న? మనకి N నైట్రోజన్ అండ్ ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి నాన్న. మనకి ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు NO2 స్ట్రక్చర్ ఎలా ఉంటుంది నాన్న? మనకి NO2 యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది నాన్న? ఇక్కడొకటి. ఓకేనా? ఇక్కడొకటి. ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్. ఇలానే కదా నాన్న మనకు స్ట్రక్చర్ ఉండేది. ఎస్, ఇలానే మనకు స్ట్రక్చర్ అనేటువంటిది ఉంటుంది. 1 2 3 బాండ్స్. ఓకేనా? సో స్ట్రక్చర్ అనేటువంటిది ఇలా ఉంటుంది. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు నాన్న. మనకు 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, 3 ఆక్సిజన్స్ 3 బాండ్స్ ఫామ్ చేసినాయి. ఓకేనా? ఇక్కడ మనకు వేరే ఆప్షన్ అనేటువంటిది లేదు, ఎందుకంటే లోన్ పేర్స్ లేవు కదా. ఇక్కడ మనకి ఇక్కడ బాండ్ ఖాళీగా అయితేనేమో మనం అప్పుడు లోన్ పేరు చూస్తాం. ఓకేనా? ఆ ప్లేస్లో వేరేది ఏదైనా ఉందా లేదని. సో ఆడ లేవు కాబట్టి సో మనం చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కావాలంటే మీరు ట్రై చేస్తున్నాను నాన్న. ఏంటంటే Z వాల్యూ ఎంతనన్నా? Z వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లోన్ పేర్ ఈజ్ ఈక్వల్ టు Z మైనస్ BP. బాండ్ పేర్ అని చెప్పాను కదా నాన్న. Z వాల్యూ ఎంత వచ్చింది మనకి? Z వాల్యూ 3 వచ్చింది. బాండ్ పేర్స్ ఎన్ని చూడండి నాన్న. ఒక ఆక్సిజన్ ఒక బాండ్, ఇంకో ఆక్సిజన్ ఇంకో బాండ్, ఇంకో ఆక్సిజన్ ఇంకో బాండ్. ఓకేనా? మనకి ఎంతనన్నా? 3 బాండ్స్. సో లోన్ పేర్స్ చూసుకుంటే ఎంతనన్నా? 0. లోన్ పేర్స్ తీసుకుంటే ఏంటంటే మనకి 0 లోన్ పేర్స్ అనేటువంటివి మనకి ఉంటాయి. మేబీ ఆక్సిజన్ 2 బాండ్స్ ఫామ్ చేసినా కూడా ఇక్కడ బాండ్స్ విషయంలో కొంచెం ప్రాబ్లం ఉంది. బట్ మనం ఎప్పుడు కానీ మనకి ఎన్ని బాండ్స్ ఉన్నా కూడా నాన్న, ఇప్పుడు ఆక్సిజన్ 2 బాండ్స్ ఫామ్ చేస్తుంది అనుకుందాం, నైట్రోజన్ 3 బాండ్స్ ఫామ్ చేస్తుంది అనుకుందాం. మనకి సింగిల్ బాండ్ ఆల్వేస్ సిగ్మా బాండ్ నాన్న. మనం ఎప్పుడు కానీ బాండ్ పేర్లో ఓన్లీ సిగ్మా బాండ్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. మనకి
ఇక్కడ 3 బాండ్స్ ఉన్నా 4 బాండ్స్ ఉన్నా ఎన్ని బాండ్స్ ఉన్నా కూడా మనకు ఒకటే బాండ్ అందులో సిగ్మా బాండ్ అవుతుంది, మిగిలిన అన్ని పై బాండ్స్ అవుతాయి. పై బాండ్ గురించి మనకు అవసరం లేదు, మనం పట్టించుకోవద్దు, పై బాండ్స్ మనం కన్సిడర్ చేయము. ఓకేనా? ఇంతకన్నా ఎక్కువ కన్ఫ్యూజన్ చేసేస్తే మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడు కానీ మనకి ఎన్ని బాండ్స్ ఉన్నా కూడా ఒక బాండ్ మాత్రం సిగ్మా బాండ్ గుర్తుపెట్టుకోండి. ఆ సిగ్మా బాండ్నే మనం కన్సిడర్ చేస్తాం, ఆ సిగ్మా బాండ్నే మనం లెక్క పెట్టాలి బాండ్ పేర్స్లో, మిగిలిన వాటిని లెక్క పెట్టద్దు. ఓకేనా? సో ఇప్పుడు ఏమైపోయింది నాన్న, NO3 మైనస్ అయిపోయింది కానీ నాన్న మనకి let us talk about this NO2 ప్లస్ ఏంటి నాన్న, ఫటాఫట్ చేసి పడేస్తాను. ఈ NO2 పాజిటివ్, నైట్రోజన్ దగ్గర మనకి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి పాజిటివ్, అండ్ ప్లస్ ఏంటి నాన్న మనకి ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి నాన్న, -1 చేయాలి. వెరీ సింపుల్, ప్లస్ ఛార్జ్ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ మనం -1 చేయాలి. బై 2 మోనో వ్యాలెంట్ ఆటమ్స్ ఏమైనా ఉన్నాయి లేదు, ఇక్కడ ఆక్సిజన్స్ ఉంది, ఆక్సిజన్ అనేది మోనో వ్యాలెంట్ ఆటమ్ కాదు. సో Z ఈజ్ ఈక్వల్ టు 5 - 1/2, దట్ మీన్స్ ఎంత నాన్న 4/2, 2 1s 2 2s, మనకి Z వాల్యూ ఎంత వచ్చింది నాన్న 2 వచ్చింది. Z వాల్యూ 2 వస్తే ఏంటి నాన్న మనకి sp హైబ్రిడేషన్. ఇప్పుడు మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్న మనకి లీనియర్ కాబట్టి దీని స్ట్రక్చర్ నైట్రోజన్ అనేటువంటి సెంట్రల్ ఆటమ్ ఉంటుంది నాన్న. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంటుంది మనకి, ఇక్కడ ఒక ఆక్సిజన్ అనేటువంటి ఉంటుంది, నైట్రోజన్ దగ్గర మనకి పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంటుంది, డబుల్ బాండ్. ఓకేనా? సో ఇది ఇక్కడ మనకి 180 డిగ్రీ బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన దానిలో బాండ్ యాంగిల్ అనేటువంటి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా. సో బాండ్ యాంగిల్ అనేటువంటిది ఎంత ఉంటుందో మీకు అర్థమైంది కానీ, సో బాండ్ యాంగిల్ 180 డిగ్రీ ఉంటుంది. బట్ ఇక్కడ నేను ఇంతకుముందు NH3 స్ట్రక్చర్ చెప్పాను కదా, NH3 స్ట్రక్చర్ నైట్రోజన్, ఇక్కడ మనకి ఏంటిదన్నా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ మనకి హైడ్రోజన్ 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ నాన్న యాక్చువల్లీ మనకి టెట్రాహైడ్రల్లో 109 డిగ్రీ 28 సెకండ్ బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉండాలి ప్రతి దాని దగ్గర. ఇక్కడ ప్రతి దాని దగ్గర 109 డిగ్రీ 28 సెకండ్స్ అనేటువంటిది బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉండాలి. ఓకేనా? బట్ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఓకేనా, ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి మనకి బాండ్ యాంగిల్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది నాన్న. బాండ్ యాంగిల్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ లోన్ పేర్ అనేటువంటిది బాండ్ పేర్స్ని దగ్గరికి రానియని అన్నది పెద్ద గయాలు గంప. ఎప్పుడు కానీ ఈ లోన్ పేర్స్ని ఈ లోన్ పేర్ ఏం చేస్తుందంటే ఈ బాండ్ పేర్స్ని కిచక్ కిందికి నెట్టేస్తుంటుంది, కిందికి నెట్టేస్తుంది ఎప్పుడు కానీ, ఇది దీని దగ్గరికి రానివ్వద్దు. అప్పుడు ఏమవుతుంది నాన్న, ఇక్కడ బాండ్ యాంగిల్ అనేటువంటిది పెరిగిపోతుంది. సో చూడండి నాన్న, ఈ లోన్ పేర్కి ఈ బాండ్ పేర్కి మధ్యలో, ఓకేనా, ఇది లోన్ పేరు, ఇది బాండ్ పేరు. నేను ఇప్పుడు ఆర్డర్ రాసిన చూడండి నాన్న, ఎప్పుడు కానీ లోన్ పేర్స్కి 2 లోన్ పేర్స్ ఉంటే ఆ 2 లోన్ పేర్స్ మధ్యలో మనకి ఎప్పుడు కానీ లోన్ పేర్కి మధ్యలో ఫుల్ బాండ్ యాంగిల్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. లోన్ పేర్స్ ఎప్పుడు కానీ, లోన్ పేర్ అంటే ఏంటి నేను ఎలక్ట్రాన్స్ దగ్గరికి వస్తే ఏమైతే నెగిటివ్ చార్జ్ దగ్గరికి వచ్చినప్పుడు దూరం వెళ్ళిపోతాయి. లోన్ పేర్ మధ్యలో రిపల్షన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దీనికంటే కొంచెం తక్కువ దేంట్లో ఉంటుంది అంటే నాన్న మనకి లోన్ పేర్ అండ్ బాండ్ పేర్ మధ్యలో రిపల్షన్ ఇంకొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ అన్నిటికన్నా తక్కువ రిపల్షన్ ఎక్కడ ఉంటుంది అంటే నాన్న మనకి బాండ్ పేర్ అండ్ బాండ్ పేర్ మధ్యలో రిపల్షన్ అన్నిటికన్నా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్స్ టు బాండ్ పేర్ లోన్ పేర్ అండ్ లోన్ పేర్లో చాలా రిపల్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏమొచ్చింది నాన్న, లోన్ పేర్ బాండ్ పేర్ వచ్చింది, ఇది లోన్ పేరు, ఇది బాండ్ పేర్. ఇక్కడ రిపల్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాండ్ యాంగిల్ అనేటువంటి పెరుగుతుంది. ఇక్కడ మనకి లెస్ దెన్ 109 డిగ్రీ 28 సెకండ్స్ అంటే 109 డిగ్రీల 28 సెకండ్ కంటే ఎక్కువ బాండ్ యాంగిల్ అనేటువంటిది మనకు ఉంటుంది డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ లోన్ పేర్. ఓకేనా? ప్రజెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఇక్కడ ఈ యాంగిల్ దగ్గర. అదే ఈడ చూసుకున్నట్టయితే ఏంటినా మనకి ఈడ మనకి బాండ్ యాంగిల్ అనేటువంటి తగ్గిపోతుంది, ఎందుకంటే ఇది నెట్ వేస్తుంది కాబట్టి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అన్న, గ్రేటర్ దెన్ 109 డిగ్రీ 28 సెకండ్ అంటే 109 డిగ్రీ 28 సెకండ్ కంటే మనకు తక్కువ బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటుంది. ఎంతనన్నా తక్కువ బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు బాండ్ యాంగిల్ గురించి మీకు అర్థమైందన్నా, ఒక ఐడియా అనేటువంటిది వచ్చింది నాన్న. సో 1 ఎగ్జాంపుల్ అయిపోయింది, ఈ ఎగ్జాంపుల్ అయిపోయింది. సో ఇంకా మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేటువంటి చేసుకుంటూ వెళ్దాం. ఈ ఫార్ములా కూడా మొత్తం తీసేస్తాను, ఇది కూడా మొత్తం తీసేస్తాను. మీరు ఇవన్నీ బుక్ పైన రాసుకొని చూసుకుంటూ మనం ఏం చేద్దామంటే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేటువంటి చేద్దాం. చాలా ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనం అన్ని ఎక్కువ ఆన్సర్స్ అనేటువంటి మనం చేయగలుగుతాం. ఎందుకంటే దీనిపైన ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ అనేటువంటిది డ్యామ్ షూర్గా వస్తుంది. హైబ్రిడేషన్ పైన, జామెట్రీ పైన, లేదా షేప్ పైన, లేదా నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ పైన, లేదా ఐసో స్ట్రక్చర్ అని అడుగుతాడు. స్ట్రక్చర్ పరంగానైనా కూడా మనకు క్వశ్చన్ అనేటువంటిది రావడానికి ఛాన్స్ ఉంది. దట్స్ వై లిజన్ కేర్ఫుల్లీ.
Now we are going to solve lot of examples regarding hybridization and VSPR theory. Now we will understand more and more. ఇప్పటి నుంచి మనకు మస్తు మజా అనేటువంటిది వస్తుంది. కాన్సన్ట్రేట్గా వినండి. మీకు హోంవర్క్ కూడా ఇస్తాను, అన్ని మీరే మీ సొంతగా చేయగలుగుతారు. వెరీ 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 సింపుల్. ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఫటక్ 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 మనం చేసి పడేస్తాడు. చూడండి నాన్న, మన ఫస్ట్ ఎగ్జాంపుల్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం నాన్న. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. bx3 ఏంటి నాన్న? bx3 అంటే ఇక్కడ సెంట్రల్ ఆటం ఏముంది నాన్న మనకి? ఇక్కడ x3 ప్లేస్లో మనం ఇక్కడ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏదైనా తీసుకోవచ్చు నాన్న. ఇక్కడ ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఎక్స్ అంటే హాలోజన్ అన్నట్టు. ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ BF3 తీసుకుంటున్నాను. ఓకేనా? BF3. ఇప్పుడు దీంట్లో లెస్ ఎలక్ట్రోనెగటివ్ స్పీస్ ఏంటి నాన్న? బోరాన్. సో బోరాన్ సెంట్రల్ ఆటం అవుతుంది. బోరాన్ దగ్గర మనకి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న? మనకి 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 ప్లస్ Z ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఇక్కడ ఫ్లోరిన్ అనేది మోనోవాలెంట్ ఆటమే కదా నాన్న? ఎస్. సో 3 ప్లస్ 3 బై 2. సో 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 6. 6 బై 2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2 1s 2 3s. That means what? Z value 3 వస్తే sp2 hybridization. What is the geometry of the molecule here? Trigonal planar. कितना सिंपल है यार. అరే యార్, ఇంత ఈజీగా ఎక్కడైనా ఉంటుందో? ఎవరైనా నేర్పిస్తారా నాన్న? వెంటనే కిందికి వెళ్ళి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. లైకులు, షేర్లు నేను ఏం అడగను. ఓకే, హానెస్ట్గా మీకు నచ్చితే మీరే సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు. ఇప్పుడు ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది నాన్న. చూడండి నాన్న, ఇక్కడ BF3కి మనకు ట్రైగోనల్ ప్లేనర్ జామెట్రీ అంటే వచ్చింది. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది నాన్న? బోరాన్ అండ్ ఇక్కడ ఫ్లోరిన్ ఉంది, ఇక్కడ ఒక ఫ్లోరిన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫ్లోరిన్ ఉంటుంది. వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్? ట్రైగోనల్ ప్లేనర్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్? వెరీ 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 ఇంపార్టెంట్. మనకు జామెట్రీలో లోన్ పేర్స్ అండ్ బాండ్ పేర్స్ అన్నిటి మనం ఏం చేస్తాం? కౌంట్ అనేటువంటి చేస్తాం. ఇక్కడ బాండ్ పేర్సే ఉన్నాయి. సో బాండ్ పేర్స్ ఉన్నాయి కాబట్టి బాండ్ పేర్స్ అనేది కౌంట్ అనేటువంటి చేయాలి జామెట్రీలో. సో జామెట్రీ అనేది ట్రైగోనల్ ప్లేనర్. బట్ షేప్లో మనం ఓన్లీ బాండ్ పేర్సే కవర్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ బాండ్ పేర్సే ఉన్నాయి. మనం వీటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిందే కదా షేప్లో. దాట్స్ వై వెన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ద జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ ఈజ్ బికమ్ షేప్. అంటే జామెట్రీ ఏదో షేప్ కూడా అదే. అంటే ఏంటి నాన్న? షేప్ కూడా ट्राइगोनल प्लेनर. कितना सिंपल है यार, వెరీ వెరీ సింపుల్. ఓకేనా? సేమ్ ఇక్కడ మీకు హోంవర్క్ ఇస్తున్నానా? BCl3 హోంవర్క్ ఇస్తున్నాను. ఓకేనా? BI3 హోంవర్క్ ఇస్తున్నాను. నెక్స్ట్ BBR3. సో BCl3, BI3, BR3 ఇదేంటి నాన్న? మీకు ఇంటికి ఇచ్చినటువంటి హోంవర్క్ నేర్చుకోండి నాన్న. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చూడండి నాన్న? AlCl3 ఇది కూడా మీకు హోంవర్కే. AlBr3 ఇది కూడా మీకు హోంవర్కే. ఇందులో మీకు ఏదైనా కష్టంగా ఉంటే చెప్పండి నాన్న, నేను చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే రాసుకున్నారు కదా, ఇది మొత్తం రాసుకున్నారు కదా. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు CO3 టేకెన్, ఇక్కడ మనకు హోల్ పవర్ 2- ఉంది నాన్న. CO3 హోల్ పవర్ -2. ఇక్కడ సెంట్రల్ ఆటం ఏంటి నాన్న? ఆక్సిజన్ కంటే కార్బన్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి కార్బన్ అనేటువంటి సెంట్రల్ ఆటం అవుతుంది నాన్న మనకి. ఓకే, కార్బన్ దగ్గర మనకి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న? 4. Z ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఇక్కడ మోనోవాలెంట్ ఆటమ్స్ ఉన్నాయన్న లేవు. అండ్ ఇక్కడ దీనిపైన ఛార్జ్ ఏముంది నాన్న? -2 ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలన్నా? జస్ట్ అపోజిట్ +2 చేయాలి. 4 + 2 ఈజ్ కూడా అంత హౌ మచ్ నాన్న? 6. 6/2 అంటే ఎంత నాన్న? 2 1s 2 3s. అగైన్ వీఆర్ గెట్టింగ్ 3. దట్ మీన్స్ sp2 హైబ్రిడైజేషన్. sp2 హైబ్రిడైజేషన్ అంటే ఏంటి నాన్న? ట్రైగోనల్ ప్లేనర్ జామెట్రీ.
ఇక్కడ లోన్ పేర్స్ అనేటువంటివి మనకు యాబ్సెంట్ ఉన్నాయి నాన్న, అన్ని బాండ్ పేర్సే ఉంటున్నాయి. ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది నాన్న, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది నాన్న, 2 మైనస్ ఛార్జెస్ ఉన్నాయి నాన్న, మనకి 2 మైనస్ ఛార్జెస్. కార్బన్ యాక్చువల్గా ఆక్సిజన్ కార్బన్తో డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది, బట్ ఇక్కడ 2 మైనస్ ఉంది కాబట్టి ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది కదా నాన్న, ఇక్కడ ఫామ్ చేసేటువంటి డబుల్ బాండ్ని ఈ డబుల్ బాండ్ ఉందనుకో, ఈ బాండ్ని ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్ కాబట్టి దీని దగ్గర తీసుకుంది, అప్పుడేమవుతుంది దీనిపైకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇది కూడా దీని దగ్గర తీసుకుంది, దీనిపైకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అందుకనే ఈ బాండ్ ఇది మనం ఏం పెట్టకుండా మనం ఏం చేస్తామంటే నేను ఇక్కడ సింపుల్గా మైనస్ ఛార్జ్ పెడతాం. ఈ మైనసే ఈ -2 అన్నట్టు, -1 -2 అయింది. కేల్ కథం దుకాన్ బంద్. సో ఇది CO3 యొక్క స్ట్రక్చర్. ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది నాన్న, 120 డిగ్రీ మనకు బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటుంది. వెరీ సింపుల్. ఇందులో ఏమైనా కష్టంగా ఉంది నాన్న, ఏం కష్టం లేదు. ఇప్పుడు జామెట్రీ ఏంటి, ట్రైగోనల్ ప్లేనర్. ఇప్పుడు షేప్ కూడా ఏమవుతుంది నాన్న, లోన్ పేర్ లేవు కాబట్టి షేప్ ఆల్సో మనకేంటి నాన్న, ట్రైగోనల్ ప్లేనర్. ఓకేనా. ఒకవేళ లోన్ పేర్స్ యాబ్సెంట్ ఉంటే దాని జామెట్రీయే దాని షేప్. లోన్ పేర్ ఇప్పుడు యాబ్సెంట్ ఉన్నా మీకు ఎట్లా తెలిసింది అన్న, మనకి ఇక్కడ చూడండి అన్న, బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి అన్న, 1 2 3. నేను ఆల్రెడీ చెప్పాను అన్న, సిగ్మా బాండ్ని మాత్రమే కన్సిడర్ చేయాలి దేంట్లో, బాండ్స్లో. ఓకే, ఇక్కడ మనకు 1 బాండ్ 2 బాండ్స్ 3 బాండ్స్, సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్. డబుల్ బాండ్లో మనకు ట్రిపుల్ బాండ్ ఉన్నా, డబుల్ బాండ్ ఉన్నా, ఎన్ని బాండ్స్ ఉన్నా ఫస్ట్ ఒకటైతే సిగ్మా బాండ్, మిగిలిన పై బాండ్స్. ఇప్పుడు ఇలా డబుల్ బాండ్ ఉంది, ఒకటి సిగ్మా బాండ్ అంతే, ఇది పై బాండ్, దాన్ని మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సిగ్మా 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 మొత్తం ఏమైంది, ఎన్నినా 3 సిగ్మాస్, అంటే 3 బాండ్ పేర్స్ అనేటువంటి మనకు ఉన్నాయి. సో 3 బాండ్ పేర్స్, Z ఈజ్ ఈక్వల్ టు బాండ్ పేర్స్ ఎన్నినా, లోన్ పేర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతనా, బాండ్ పేర్స్ ఎంతనా మనకి 3 మైనస్ మనకి Z వాల్యూ ఎంతనైనా మనకి 3, Z వాల్యూ 3 మైనస్ బాండ్ పేర్స్ ఎంతనైనా 3 ఈజ్ ఈక్వల్ టు ఎంతనైనా 0 లోన్ పేర్స్ ఉన్నాయి. అప్పుడేమవుతుందన్నా షేప్ ఈజ్ ఈక్వల్ టు మనకు జామెట్రీ అవుతుంది. మీకు ఇక్కడ బాండ్ పేర్స్ మీకు ఒకవేళ క్యాలిక్యులేట్ చేయడం రాకపోతే జస్ట్ మీరు ఎట్ట గుర్తు పెట్టుకుంటారంటేనా, సరౌండింగ్ యాటమ్స్ ఎన్ని ఉంటే అవే బాండ్ పేర్స్ నాన్న. ఇప్పుడు కార్బన్ పక్కన సరౌండింగ్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయన్నా, మనకి ఆక్సిజన్స్ ఉన్నాయి. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయన్నా, 3 ఉన్నాయి. అంటే ఇప్పుడు బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయన్నా, కార్బన్ దగ్గర బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయన్నా, 3 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ CH3 పక్కన మనకు 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, అంటే 3 సరౌండింగ్ ఆటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కార్బన్ దగ్గర ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నట్టు, 3 బాండ్ పేర్స్ ఉన్నట్టు. అదే ఇక్కడ NO3 మైనస్ దగ్గర మనకి ఎన్ని సరౌండింగ్ ఆటమ్స్ ఉన్నాయన్నా, 3 ఆక్సిజన్ సరౌండింగ్ ఉన్నాయి కాబట్టి దాని బాండ్ పేర్స్ ఏంటన్నా 3. అదే ఇక్కడ AlCl3 అల్యూమినియం పక్కన 3 మనకి ఏమున్నాయి, క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి 3 సరౌండింగ్ ఐటమ్స్. సో 3 బాండ్ పేర్స్. సో బాండ్ పేర్స్ మనం అలా కూడా కౌంట్ అనేటువంటి చేసుకోవచ్చు. దాంతో మనకు పెద్దగా మనకు ప్రాబ్లం అనేటువంటిది రాదు. ఈ బాండ్ రాసే ఇట్లా చేయాలని ఏం రూల్ అనేటువంటిది లేదు. ఓకేనా నాన్న. ఇప్పుడు నేను ఏది ఈ ఎగ్జాంపుల్ అనేటువంటి చెప్పాను అండ్ ఈ ఎగ్జాంపుల్ అని చెప్పాను, మిగిలిన అన్ని కూడా మీకు హోంవర్క్. యూ హ్యావ్ టు ట్రై. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత పర్ఫెక్ట్ అవుతారు. వెరీ వెరీ సింపుల్ అన్న. నేను ఏదైతే ప్రాసెస్ చేసినానో అదే ప్రాసెస్ అన్నీ కూడా ఇవన్నీ సేమ్ హైబ్రిడేషన్ కలిగి ఉంటాయి. sp2 హైబ్రిడేషన్ అన్నిటికీ ఎగ్జాంపుల్ ఇదే ఇచ్చాను. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా అనేది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తున్న చూడండి నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సాల్వ్ చేసిన చూడండి నాన్న. ఇక్కడ మనకి NO2 మైనస్ ఉంది. ఓకేనా. SnCl2 ఉంది మనకి అండ్ SO2 ఉంది. వీటిలో ఏ సాల్వ్ చేయాలి చెప్పండి. ఇక్కడ చూడండి నేను SO2ని నేను సాల్వ్ చేస్తున్నాను. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏంటిదన్నా, సల్ఫర్ దగ్గర మనకి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయినా, 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 6 ప్లస్ ఇక్కడ మోనోవాలెంట్ ఆటమ్స్ లేవు అండ్ ఏవి లేవు. ఓకేనా. ప్లస్ ఛార్జ్ లేదు, మైనస్ ఛార్జ్ కూడా లేదు. సో Z ఈజ్ ఈక్వల్ టు 6/2 అంతే. మనకు ఛార్జ్ లేనప్పుడు అది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, మోనోవాలెంట్ ఆటమ్స్ లేనప్పుడు అది కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. 2 1 2 3 సో Z వాల్యూ 3 వచ్చింది, అంటే sp2 హైబ్రిడేషనే. ఓకే నాన్న, sp2 హైబ్రిడేషనే. బట్ ఇక్కడ చూడండి నాన్న, ఇది sp2 హైబ్రిడేషన్ అంటే ఇక్కడ ఒక ఆక్సిజన్ డబుల్ బాండ్ ఫామ్ చేసిన జనరల్గా ఆక్సిజన్ అయిపోయిందన్న. బట్ ఇక్కడ మనకి ఒకటి ఉండాల్సింది ఆడ లేదు. అంటే ఏంటి, ఆడ లోన్ పేరు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. నేను లోన్ పేరు పెట్టుకుంటున్నా. అవసరమైతే మనం క్యాలిక్యులేట్ కూడా చేసుకోవచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చునా, మనకి లోన్ పేర్ ఈజ్ ఈక్వల్ టు Z వాల్యూ మైనస్ బాండ్ పేర్. Z వాల్యూ మైనస్ బాండ్ పేర్ నాన్న, ఎంత ఈజీ నాన్న. ఇక్కడ చూడండి Z వాల్యూ ఎంత వచ్చిందన్న, మనకి 3 వచ్చింది. 3 మైనస్ బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ సరౌండింగ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, సల్ఫర్ చుట్టూ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సరౌండింగ్ ఐటమ్స్ ఎన్ని నాన్న, మనకి 2. అంటే సరౌండింగ్ ఐటమ్ ఈస్ నథింగ్ బట్ బాండ్ పేర్స్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. 3 - 2 = 1. అలా కాకపోయినా మీరు ఇలా కూడా చేయొచ్చు. డబుల్ బాండ్ ఉంది, ఇందులో ఒక సిగ్మా బాండ్,
ఇందులో డబుల్ బాండ్, ఇందులో ఒక సిగ్మా బాండ్, 2 సిగ్మా బాండ్స్ అంటే 2 బాండ్ పేర్స్ అన్నట్టు. అలాగైనా ఎలాగైనా మనకి 2 వస్తుంది. సో 3 - 2 అంటే ఎంత, 1 లోన్ పేరు ఉన్నది, 1 లోన్ పేరు ఇక్కడ మనం పెట్టేస్తాం. ఇప్పుడు వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ నాన్న? జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ ఏంటి నాన్న? నేను రబ్ చేసేసి ఇక్కడ రాస్తాను, మీ హోంవర్క్ని రబ్ చేయకుండా మిగిలింది మాత్రమే రబ్ చేస్తాను. మీరు ఫీల్ కాకండి నాన్న, మళ్ళీ హోంవర్క్ ఇచ్చారు వెంటనే రబ్ చేశారు ఏంటి సార్ అంటే మీరు కూడా అట్లనే చెప్తారు. హోంవర్క్ ఏది అంటే, సార్ మీరు హోంవర్క్ ఆడ రాసిన తర్వాత రబ్ చేసింది కదా సార్, నేను కూడా హోంవర్క్ రాసి దాని తర్వాత రబ్ చేసిన అని చెప్తారు. అట్లనే ఉంటారు మన వాళ్ళందరూ, చాలా తెలివి చాలా తెలివి ఉంటుంది అన్నట్టు మన వాళ్ళకి. ఓకే నాన్న, ఐ హోప్ చాలామంది ప్రీమియంలో చూస్తూనే ఉంటారు. నాన్న కొంచెం చదువు మీద ఫోకస్ పెట్టండి నాన్న. నాకు తెలుసు చాలామంది ఈ లైవ్ చాట్ అనగానే ఇన్స్టాగ్రామ్ ఐడీలు అడుగుతారు, ఆ అమ్మాయి పేరు అడుగుతారు, ఈ అమ్మాయి పేరు అడుగుతారు, రచ్చ చేస్తారు. సో కొంచెం క్లాస్ మీద కూడా ఫోకస్ పెట్టండి నాన్న. దాని తర్వాత టైంలో కూడా చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇవన్నీ లైఫ్లో కామనే, నేను కాదండట్లేదు. నా లైఫ్లో కూడా నేను చాలా చేశాను. కానీ మన ఫస్ట్ ప్రియారిటీ ఇది నాన్న. దాని తర్వాత ఇంకేదైనా ఖచ్చితంగా అది చేయాలి. ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చేస్తారు మనం అద్దన్నా కూడా, ఎందుకంటే ఉడుకు రక్తం ఆగదు. ఇవన్నీ మా ఏజ్లో చాలా చూసేసాం. బట్ యువర్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్ దిస్, లుక్ ఎట్ హియర్. ఓకేనా? కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఇక్కడ పెట్టండి, కామెంట్లు ఆపేసేయండి ఇంకా. ఓకేనా? ఓకే. సో లోన్ పేర్స్ మనకి ఎన్ని వచ్చినాయి నాన్న? ఒక లోన్ పేరు వచ్చేసింది. ఓకే, ఒక లోన్ పేరు వచ్చింది. ఇప్పుడు లోన్ పేరు వచ్చినప్పుడు మనకి ఏమైంది నాన్న చెప్పండి నాన్న? ఇక్కడ బాండ్ యాంగిల్ అనేటువంటిది యాక్చువల్గా 120 degrees అనేటువంటిది ఉండాలి. బట్ ఇక్కడ 120 degrees కంటే ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ? ఈ లోన్ పేరుకి దీనికి మధ్యలో. ఓకేనా? లోన్ పేరుకి అండ్ ఈ బాండ్ పేరుకి మధ్యలో 120 degrees కంటే ఎక్కువ బాండ్ యాంగిల్ ఉంటుంది. బట్ ఈ బాండ్ పేరుకి మధ్యలో మనకి ఎంత ఉంటుంది నాన్న? లెస్ దెన్ కాదు, గ్రేటర్ దెన్ 120 degrees. అంటే 120 degrees కంటే తక్కువగా మనకి బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటుంది. 120 degrees కంటే తక్కువ బాండ్ యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి ఈ బాండ్స్ని కిందికి నెట్టేస్తుంది. అనేటువంటిది నెట్టేస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్, అండ్ వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ నాన్న? జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్, జామెట్రీ బాక్స్ కాదు నాన్న. జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ ఏంటి నాన్న? మనకి ట్రైగోనల్ ప్లేనార్. వెరీ సింపుల్. అండ్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్? హియర్ లోన్ పేర్స్ అనేటువంటివి ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ నాన్న? వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పుడు కానీ ఇక్కడ చూడండి, మనం షేప్లో లోన్ పేర్స్ని కన్సిడర్ అనేటువంటి చేయము. ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఎలా ఉంది చెప్పన్నా? ఎస్, ఈ కింద ఇలా బాండ్స్ అనేటువంటివి ప్రజెంట్ ఉన్నాయి, ఇలా బాండ్స్ అనేటువంటివి. ఇది చూడండి నాన్న, మీరు ఇది చూసినట్టయితే ఉల్టా వి స్ట్రక్చర్ లేదా నాన్న? వి స్ట్రక్చర్. ఇప్పుడు వి ఇలా ఉంది. ఇప్పుడు దీని స్ట్రేట్గా రాస్తే ఇలా ఉంటుంది. ఇది వి స్ట్రక్చర్ ఉందా లేదా? ఎస్, దీన్ని మనం వి షేప్ అంటాం నాన్న. ఆర్ వీ కెన్ ఆల్సో సే బెంట్ షేప్. అంటే ఇలా వంచినాం అనుకో బెంట్ షేప్ అంటారు కదా దీన్ని. మనం ఏంటి నాన్న? దీన్ని మనం బెంట్ షేప్ అని కూడా అనొచ్చు. ఆర్ వీ కెన్ ఆల్సో సే యాంగులర్ షేప్. సో ఇందులో ఏ నేమ్ ఇచ్చినా కరెక్టేనా? దీని షేప్ ఏమంటానా? ఇలా ఉంటే షేప్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మీరు ఏం చేసినా ఇలా షేప్ వచ్చిందనుకో అది బెంట్ షేప్. ఓకేనా? దీని వి షేప్ అయినా, బెంట్ షేప్ అయినా, యాంగులర్ షేప్ అయినా ఏదో ఒక షేప్ అని మనం ఎగ్జామ్లో ఇస్తే ఇందులో 3 ఏది ఇచ్చినా కూడా మనం ఆన్సర్ అని పెట్టచ్చు. ఈ 3 ఒకటేసారి ఇయ్యడు, అర్థమవుతుందా? 3 ఒకసారి ఇయ్యరు, 2 కూడా ఒకసారి ఇయ్యరు. ఖచ్చితంగా ఇస్తే వి షేప్ అని ఇస్తారు, లేదంటే బెంట్ షేప్ అని ఇస్తారు, లేదంటే యాంగులర్ షేప్ అని ఇస్తాడు. ఓకేనా? ఇప్పుడు నేను SO2 నేను ట్రై చేశాను కానీ మిగిలిన ఎగ్జాంపుల్స్ ఈ మీకు హోంవర్క్ నేను ఎక్కువ మీకే చెప్తాను నేను, ఎందుకంటే మీ సొంతగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. NO2 ట్రై చేయండి, SnL2 కూడా ట్రై చేయండి. ఓకేనా? ఓకే, let us do the next example nana. Let us do few pyari choti interesting examples. Let us do few interesting examples nana. ఇక్కడ చూడండి నాన్న, PCl5 PF5 SbF5 PCl2 F3 XeO3 F2. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అని మనం చేద్దాం నాన్న. ఓకే నాన్న? ఓకే, let us start with PCl5. సింపుల్ ఎగ్జాంపుల్, పాస్పరస్ పెంటా క్లోరైడ్. ఇక్కడ పాస్పరస్ అనేటువంటిది సెంట్రల్ ఆటం అవుతుంది, ఎందుకంటే పాస్పరస్కి క్లోరిన్ కంటే తక్కువ మనకి ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఉంటుంది. ఎందుకు? దీనికి జస్ట్ 2.1 ఉంటుంది కానీ ఎలక్ట్రోనెగటివిటీ క్లోరిన్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ. ఓకేనా? సో దట్స్ వై పాస్పరస్ అనేటువంటి సెంట్రల్ ఆటం. దీని దగ్గర మనకి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? Z ఈక్వల్ టు పాస్పరస్ దగ్గర మనకి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5 ప్లస్ ఇక్కడ సరౌండింగ్ యాటమ్స్ మనకి ఏమున్నాయన్నా? క్లోరిన్స్ ఉన్నాయి. క్లోరిన్స్ ఉన్నాయి. క్లోరిన్స్ అంటే ఎన్ని మనకి ఇక్కడ 5 అవుతాయి. మనకి ఏంటి నాన్న? 5.
5 క్లోరిన్స్ ఉన్నాయి కదా. సో 5 + 5 ఎంత అవుతుంది అన్న మనకి 5 + 5 10 అవుతుంది. సో బై 2, సో 10/2 అంటే ఎంతనన్నా 5 వచ్చింది. అంటే 5 వస్తే మనకి ఏంటినా హైబ్రిడైజేషన్ sp3 dehybridation. What is the geometry of the molecule nana? What is the geometry of the molecule? TBP, trigonal bipyramidal. ఏనా లోన్ పేర్ ప్రెజెంట్ ఉన్నాయో చూడండి నాన్న, లోన్ పేర్ ప్రెజెంట్ ఉన్నాయో చూడండి నాన్న. లోన్ పేర్ ఈజ్ ఈక్వల్ టు Z మైనస్ BP బాండ్ పేర్. సరౌండింగ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి మన నాన్న? మనకి 5 ఉన్నాయి. అంటే Z వాల్యూ 5 వచ్చింది, ఇక్కడ 5 ఉన్నాయి అంటే బాండ్ పేర్స్ కూడా 5 ఉన్నట్టే. సో 5 - 5 = 0. దేర్ ఇస్ నో లోన్ పేర్, 0 లోన్ పేర్స్. దాట్స్ వై shape of the molecule also TBP. వెరీ సింపుల్ అన్న. ఇందులో ఏమైనా కష్టంగా ఉందన్న? ఏం లేదన్న. నెక్స్ట్ P పాస్పరస్ అనేటువంటి సెంట్లు ఉంటుంది మనకు. PCl5 అంటే sp3 హైబ్రిడేషన్ యొక్క స్ట్రక్చర్ ఏముంటుందన్న? ఒకటేమో అబోవ్ ద ప్లేన్ ఉంటుంది, ఒకటేమో బిలో ద ప్లేన్ ఉంటుంది. అండ్ ఇంకా రెండేమో మనకి, ఇంకా మూడేమో ఈ ప్లేన్లో ఉంటాయి. ఇలాగైనా రాయొచ్చు, లేదా హమ్కో ऐसा भी लिख सकते, कोई बात नहीं. ఇలాగైనా పెట్టచ్చు, అలాగైనా పెట్టచ్చు. ఈ రెండు మనకి ఎలా ఉంటాయన్నా, మనకి ఒక ప్లేన్లో అనేటువంటి ఉంటాయి. ఒకటి ప్లేన్కి పైన ఉంటుంది, ఒకటి ప్లేన్ కింద ఉంటుంది. మొత్తం క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ఈడోక్లోరిన్ ఖేల్ ఖతం, దుకాన్ బంద్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, ఈ పైనున్న పొజిషన్స్ని మనం ఏమంటామంటే యాక్సియల్ పొజిషన్ అంటాం నాన్న. యాక్సియల్ పొజిషన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పొజిషన్ని అండ్ ఈ పొజిషన్ మనం ఏమంటాం నాన్న? యాక్సియల్ పొజిషన్ అంటాం. ఏమంటానన్నా? యాక్సియల్ పొజిషన్ అంటాం నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ 3 పొజిషన్స్ ఉన్నాయి కదా నాన్న, ఈ 3 పొజిషన్ని మనం ఈక్విటోరియల్ పొజిషన్స్ అంటాం నాన్న. వెరీ 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 ఇంపార్టెంట్. వీటిని మనం ఏమంటామన్నా? ఈక్విటోరియల్ పొజిషన్ అంటాం. ఎప్పుడు కానీ ఈ యాక్సియల్ పొజిషన్లో మనకు సరౌండింగ్ ఆటమ్ డిఫరెంట్ వస్తాయి కదా. ఇక్కడ మొత్తం క్లోరిన్సే వచ్చినాయి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లోరిన్ ఉంది, బ్రోమిన్ ఉంది, ఇంకా వేరే ఉన్నాయి అనుకోండి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే యాక్సియల్ పొజిషన్లో ఎప్పుడు కానీ మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్ని ఉంచాలి. యాక్సియల్ పొజిషన్లో ఎప్పుడు కానీ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ని ఉంచాలి. దట్స్ ద రూల్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? యాక్సియల్ పొజిషన్లో మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ని ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడైతే ఇక్కడికి నోట్ చేసుకున్నానా, ఇప్పుడు ఏంటినా, ఈ పైన 2 పొజిషన్లు అబోవ్ ద ప్లేన్ అండ్ బిలో ద ప్లేన్ ఉన్నాయి కదా. ఈ రెండింటిని మనం ఏమంటాం? యాక్సియల్ పొజిషన్స్ అంటాం. ఈ మధ్యలో ఉన్న వాటిని, ఒక ప్లేన్లో ఉన్న వాటిని ఈక్విటోరియల్ పొజిషన్ అంటాం. ఇక్కడ వరకు క్లియరా? అండ్ దీన్ని యాక్సియల్ పొజిషన్లో మనం ఎప్పుడు కానీ మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్ అనేటువంటి పెట్టాలి. ఓకేనా? ఇది క్లియరేనా? ఫటాఫట్ ఇది ఒకసారి రాసుకున్న తర్వాత నేను రబ్ చేస్తున్నాను. अच्छा खत्म हो गया, समझ रहे हैं क्या? बिल्कुल सर, बहुत अच्छे समझ रहे हैं सर, मैं बहुत अच्छे समझ रहे हैं और बहुत इंटरेस्ट भी आ रहे हैं सॉल्व करने में, बहुत मज़ा भी आ रहा है. ओके, अंत मज़ा वस्तुंदी नाना. लेट अस डू दिस एग्जांपल नाना. xenon और अच्छा, xenon में कितना वैलेंस इलेक्ट्रॉन्स प्रेजेंट होता है? xenon లో ఎన్ని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నా మనకి? xenon అనేటువంటి నోబుల్ గ్యాస్ ఎలిమెంట్ ఆక్టేట్ అనేటువంటి కంప్లీట్ అయి ఉంటుందంటే దాని వ్యాలెన్స్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. xenon లోనే కాదు, నియాన్లో, క్రిప్టాన్లో, రేడాన్లో, వీటన్నిటిలో కూడా 8 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బికాజ్ అవి నోబుల్ గ్యాస్ ఎలిమెంట్. ఎక్సెప్ట్ హీలియంలో 2 ఉంటాయి. ఓకేనా? హీలియం తప్పితే మిగిలితే అన్ని నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్లో మనకి ఎన్ని ఉంటాయినా? 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు xenonలో మనకి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయినా? 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మీ అందరికీ డౌట్ వస్తుంది, xenon యొక్క ఎలక్ట్రోనెగటివిటీ మనకు అడుగుతారు చాలామంది. ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది అంటే అసలు xenonకి ఎలక్ట్రోనెగటివిటీ ఉండదు. ఇదే సెంట్రల్ ఆటం అవుతుంది. ఎందుకు చెప్పండి అన్న? ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఫ్లోరిన్ ఉంది, xenon ఉంది. ఈ మూడిట్లో ఏది లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం అన్న? ఆబ్వియస్లీ xenon దాని ఆక్టేట్ రూల్ కంప్లీట్ అయిపోయింది. అది ఇంకా ఎందుకు ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది? ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ని తన వైపుగా ఆకర్షించుకునేటువంటి స్వభావాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. ఈ xenon అనేటువంటిది ఆల్రెడీ మోస్ట్ స్టేబుల్ కాబట్టి ఇది ఇంకో ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకునే అవసరం దీనికి ఎందుకు? ఇంకా ఎలక్ట్రాన్స్ దీనికి అవసరం లేదు కదా. దీనికి అన్నిటికన్నా తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. అందుకనే xenon అనేటువంటిది ఓకే నోబుల్ గ్యాస్ ఎలిమెంట్. ఇది ఎప్పుడు కానీ సెంట్రల్ ఆటం అవుతుంది. సో దిస్ ఇస్ ద సెంట్రల్ ఆటం. దీంట్లో 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 + Z ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ అండ్
ఇక్కడ మనకి ఏమన్నా మోనోవాలెంట్ ఐటమ్స్ ఉన్నాయా? ఎస్, ఫ్లోరిన్స్ ఉన్నాయి 2. సో 8 + 2 ఎంతనన్నా మనకి 10 అవుతుంది బై 2. ఆక్సిజన్స్ అనేటువంటి మోనోవాలెంట్ ఐటమ్స్ కాదు, దాన్ని కౌంట్ చేయాల్సినటువంటి అవసరమే మనకు లేదు. సార్ బహుత్ స్పీడ్ బోల్ రहे हैं సార్, थोड़ा सा జరా సుకూన్ సే మెల్లిగా చెప్పండి సార్, స్లోగా చెప్పండి సార్, అప్పుడే మాకు అర్థమవుతుంది. 8 + 2 = 10, 10/2 = 10 1s 10 5s. హైబ్రిడ్ మనకి ఇప్పుడు Z వాల్యూ 5 వస్తే వాట్ ఇస్ ద హైబ్రిడేషన్ అన్న? sp3d, ఆబ్వియస్లీ sp3d. అవును సార్. ఇప్పుడు వాట్ ఈస్ ద జామెట్రీ సార్? ज्योमेट्री क्या है यार? TBP, ट्राइगोनल बाइपिरामिडल. अच्छा, ट्राइगोनल बाइपिरामिडल సార్. ఓకే, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఇన్ ద సెంట్రల్ ఆటమ్ ఏంటిదన్నా? క్సినాన్. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సరౌండింగ్ ఆటమ్స్ 2 డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు యాక్సియల్ పొజిషన్లో ఏది పెట్టాలా, ఈక్విటోరియల్ పొజిషన్లో ఏది పెట్టాలో చెప్పానన్నా? యాక్సియల్ పొజిషన్లో ఎప్పుడు కానీ మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్ పెట్టాలి. ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్లో మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఏంటిదన్నా? ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. కాబట్టి యాక్సియల్ పొజిషన్లో ఎప్పుడు కానీ మనం ఏం పెట్టాలన్నా? ఫ్లోరిన్స్ పెట్టాలా. పొరపాటున కూడా ఈ ఆక్సిజన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టద్దు. ఓకేనా? ఈ ఆక్సిజన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టద్దు. ఓకేనా? పెట్టకూడదు. ఓకేనన్నా. సో ఇక్కడ మనకి ఏంటిదన్నా? ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్ అండ్ ఇక్కడ కూడా ఒక ఆక్సిజన్ అనేటువంటిది మనకు ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 బాండ్స్ ఫామ్ అయినాయి. ఓకేనా? క్సినాన్ మనకి 8 బాండ్స్ ఫామ్ చేస్తే కన్నా 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కన్నా. ఓకేనా? ఓకే, వెరీ 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 సింపుల్. ఇప్పుడు ఇది యాక్సియల్ పొజిషన్లో మనం మనకేంటి ఫ్లోరిన్స్ అనేటువంటి పెట్టాం. దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. దీంట్లో మనకి ఏమైనా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? లేవు. సో జామెట్రీ అనేటువంటిది ఏంటి? ట్రైగోనల్ పిరమిడల్. షేప్ కూడా ట్రైగోనల్ పిరమిడలే. సో వెరీ 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 సింపుల్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ వరకు అయితే మీకు వచ్చింది కన్నా ఫటాఫట్ నోట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. అంతకన్నా నాకు ఎక్కువ రావు. మళ్ళీ మీరే ఫీల్ అవుతారు, ఏంటి సార్ 1-2 కూడా నేర్చుకోలేదని మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. పేరుకేమో లెక్చరర్ 1-2 కూడా రావట్లేదని మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. అందుకని దాని తర్వాత నేను కౌంట్ చేయను. ఓకేనా? ఓకే, జోక్స్ అపార్ట్, కమ్ టు ది క్లాస్. ఇప్పుడు నేను ఇది చెప్పాను అండ్ ఇది చెప్పాను, ఈ 3 మీకు హోంవర్క్ అంతే. నేను 2 చెప్తాను, మీరు మాత్రం ఎక్కువ చేసుకొని రావాలి, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను ఏందినా మీ క్రికెట్ కోచ్ అన్నట్టు, మీకు జస్ట్ క్రికెట్ ఆడడం మాత్రమే నేర్పిస్తాను. ఏ బాల్కు 6 కొట్టాలి, ఏ బాల్కు 4 కొట్టాలి, ఏ బాల్ని టుడి తీయాలి, యార్కర్ వస్తే ఎలా ఆడాలి, లేదంటే ఒక కవర్ డ్రైవ్ ఎట్లా కొట్టాలి, ఇవన్నీ నేను చెప్తాను అంతే. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదా, ఈ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమవుతుంది అంతే. బట్ గ్రౌండ్లోకి వెళ్ళి 6 కొట్టేది ఎవరినన్నా? నువ్వే. నేను 6 కొడతానా? నన్ను రానిస్తారా సార్? గ్రౌండ్లకు మ్యాచ్ జరిగేటప్పుడు కోచ్ని రానిస్తారా? రానియరు అసలు. బయటనే కోచ్ ఎప్పుడు కానీ. మీరే గ్రౌండ్లోకి వెళ్ళి ఆడాలంటే ఇక్కడ మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. నెట్ ప్రాక్టీస్ అంటారు దీన్ని. ఓకేనా? నేను చెప్పాను ఇక్కడ 6లు ఎట్లా కొట్టాలో నేను చెప్పాను. ఇప్పుడు ఈ 3 బాల్స్ ఉన్నాయి, మీరు 6లు కొడతారో లేదంటే డక్ అవుట్ అవుతారో మీ ఇష్టం. ఇంకా నెక్స్ట్ లెటస్ డూ దిస్ ఎగ్జాంపుల్ అన్న. దిస్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి అన్న. NH3 SnCl3 అండ్ SO3 - సెలీనియం O3 అండ్ పవర్ 2-. ఇప్పుడు వీటి ఎగ్జాంపుల్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటి మనం చేద్దాం నాన్న. ఓకే, ఆల్వేస్ నేను కొంచెం టఫ్ తీసుకుంటేనే మీకు కొంచెం ఈజీ అయిపోద్ది కాబట్టి, సో ఐ విల్ టేక్ దిస్ SO3 2-. ఓకేనా? SO3 2-. సల్ఫర్ అనేది ఏంటినైనా మనకి సెంట్రల్ ఆటం అవుతుంది, ఎందుకంటే ఆక్సిజన్ కంటే సల్ఫర్కి తక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుంది కాబట్టి సల్ఫర్ దగ్గర 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి మనకు ఉంటాయినన్నా. సో Z is equal to 6 plus దీనిపైన 2- ఛార్జ్ ఉంది కాబట్టి మైనస్ ఉంటే మనం ప్లస్ చేయాలి. ఇక్కడ 2 ఉంది, +2 ఉంది కాబట్టి ఇక్కడ -2 ఉంది కాబట్టి ఇక్కడ +2 అనేటువంటి చేయాలి. వెరీ సింపుల్. బై 2. సో 6 + 2 = హౌ మచ్ నాన్న? 8 అవుతుంది నాన్న. 8 అవుతుంది. బై 2 అవుతుంది. 8/2 నాన్న. 8/2. ఓకే, 8/2 అవుతుంది. 2 1s 2, 2 4s. ఓకే నాన్న. 2 1s 2 4s. कोई बात नहीं. 2 1s 2 4s నాన్న. ఓకే నాన్న. 2 1s 2 4s. మనకు 4 వచ్చిందంటే ఇప్పుడు ఏంటి అనేది sp3 హైబ్రిడేషన్. sp3 హైబ్రిడేషనే కదా. ఓకే, sp3 హైబ్రిడేషన్. ఇప్పుడు sp3 హైబ్రిడేషన్లో మనకి ఇక్కడ దీని స్ట్రక్చర్ ఎలా వస్తుంది నాన్న? మనకి ఇది సల్ఫర్ సెంట్రల్ ఆటమ్. యాక్చువల్గా పైనోటి కిందోటి ఇలా అండ్ ఇలా 3 అనేటువంటి ఉండాలి, మనకు 4 అనేటువంటి ఉండాలి. బట్ చూడండి ఇక్కడ మనకేమున్నాయి? మనకు చూసుకున్నట్టయితే ఒక ఆక్సిజన్ ఉంది
అండ్ 2- ఉంది కాబట్టి 2 ఆక్సిజన్స్ పైన మనకు మైనస్ ఛార్జ్ ఉంటుంది, ఈ డబుల్ బాండ్ అనేటువంటి ఉండదు. ఇలా ఉంది. ఇక్కడ ఒకటి ఖాళీగా ఉంది, అంటే మేబీ ఒక లోన్ పేరు ఉండడానికి ఛాన్స్ అనేటువంటి ఉంది. లోన్ పేరు ఎట్లా కనుక్కుంటున్నా మనం జెడ్ మైనస్ బాండ్ పేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంతనైనా మనకు లోన్ పేర్స్ వస్తాయి కాబట్టి జెడ్ ఎంతనైనా మనకు 4 మైనస్ సరౌండింగ్ ఆటమ్స్ 3 ఉన్నాయి కాబట్టి సో 3. సో 4 - 3 ఎంతనైనా 1, అంటే 1 లోన్ పేరు ఉంటుంది. ఇక్కడ ఒక లోన్ పేరు అనేటువంటిది మనకు ఉంటుంది. వెరీ సింపుల్. ఓకేనా? లోన్ పేరు ఉంటే యాక్చువల్గా ఇక్కడ మనకి ఎంత ఉండాలన్నా బాండ్ యాంగిల్ 109 డిగ్రీ 28 సెకండ్ ఉండాలి. బట్ ఇక్కడ మనకు లోన్ పేరు ఉంది కాబట్టి లోన్ పేరుకి ఈ బాండ్ పేరుకి మధ్యలో మనకి 109 డిగ్రీ 28 సెకండ్ కంటే ఎక్కువ బాండ్ యాంగిల్ ఉంటుంది. అండ్ ఈ బాండ్ పేరుకి ఈ బాండ్ పేరుకి మధ్యలో మనకి ఈ లోన్ పేరు కిందికి నెట్టడం వల్ల మనకి ఏమవుతుందని ఇక్కడ 109 డిగ్రీ 28 సెకండ్ కంటే తక్కువ బాండ్ యాంగిల్ అనేటువంటిది మనకు ఉంటుంది. ఎందుకంటే ఇదేంటిది కిందికి నెట్టేస్తుంది దీన్ని అండ్ దీన్ని. ఈ బాండ్ యాంగిల్ అప్పుడు కిందికి వచ్చేస్తుంది. అర్థమైందా? వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ నానా? జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్. వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ నానా? వెరీ సింపుల్. టెట్రాహైడ్రల్. అండ్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ నానా? వెరీ 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 ఇంపార్టెంట్. ఇదేంటి నాన్న? షేప్ ఆఫ్ ది మాలిక్యూల్. ఇంతకుముందు చెప్పాను కదా ఎగ్జాంపుల్ CH4 NH3కి ఎగ్జాంపుల్ చెప్పాను. ఇదేంటన్నా పిరమిడ్ షేప్లో ఉంది. దిస్ ఇస్ వాట్ షేప్ ఆఫ్ ది మాలిక్యూల్. ఏంటినా షేప్ ఆఫ్ ది మాలిక్యూల్? పిరమిడల్. ఏంటినా పిరమిడల్. వెరీ వెరీ సింపుల్. షేప్ తెలిసిపోయింది మనకు అండ్ జామెట్రీ కూడా తెలిసిపోయింది. సో ఈ విధంగా మనం ఏంటి హైబ్రిడైజేషన్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయాలి. షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. లోన్ పేర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడికి అయిపోయింది కదా కేల్ ఖతం దుకాన్ బంద్. 1 2 3 4 5 6 7 8 9 10 and half. अरे क्या मज़ा कर रहे हैं साहब तुम. लेट अस डू द नेक्स्ट एग्जांपल नाना. ఇప్పుడు నేను ఒకటి చేసిన కదా మిగిలిన ఈ 2 అండ్ ఇది ఒకటి. ఓకేనా? ఇవన్నీ హోంవర్క్ మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ అనేటువంటి చేయాలా. ఇవన్నీ ప్రాక్టీస్ చేసి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయండి నాన్న. ఎంత మజా వస్తుంది తెలుసా? అరే భయ్ నాకు ఇంతగానం ఎట్లా వచ్చిందిరా భయ్, నేను ఇన్ని రోజులు ఎంత చదివినా కెమిస్ట్రీ రాలేదు. ఇట్లా వెంటనే సార్ చెప్పిన వెంటనే ఎట్లా కెమిస్ట్రీ వస్తుందని పరేషన్ అవుతారు చూడండి మీరే. ఓకేనా? లెట్ అస్ డూ దిస్ ఎగ్జాంపుల్ నాన్న. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. H2O ఉంది నాన్న. ఇక్కడ ఏముంది నాన్న? మనకి H2O ఉంది. ఓకే, H2O యొక్క ఇప్పుడు మనం జామెట్రీ అండ్ హైబ్రిడైజేషన్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసేద్దాం. షేప్ కూడా. ఆక్సిజన్ అనేటువంటి సెంట్రల్ ఆటమ్ నాన్న. హైడ్రోజన్ ఉంటే మనం దాన్ని ఫైండ్ అవుట్ చేస్తామా నాన్న? ఇప్పుడు H2O ఉంది నాన్న. హైడ్రోజన్ మనం అసలు ఫైండ్ అవుట్ చేయం. అప్పుడేమో హైడ్రోజన్ అసలు కన్సిడర్ చేయం. అప్పుడేమవుతుంది మనకు ఆక్సిజన్ మనకు సెంట్రల్ ఆటమ్ అవుతుంది. సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్ అవుతుంది. ఆక్సిజన్ దగ్గర మనకి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న? మనకి 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దట్ మీన్స్ 6 ప్లస్ అండ్ సరౌండింగ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ మనకి మోనోవాలెంట్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? మనకి 2 ఉన్నాయి. సో 6 + 2 Z = 6 + 2/2. దట్ మీన్స్ హౌ మచ్ నాన్న? 8/2. దట్ మీన్స్ 2 1s 2 4s. దట్ మీన్స్ 4. దట్ మీన్స్ ఎంత నాన్న? మనకి sp3 హైబ్రిడైజేషన్. కిतना ఆసాన్ है यार, కిतना ఆసాన్. sp3 హైబ్రిడైజేషన్. ఏంటి సార్ మీకు హిందీ ఒకటి వచ్చిందని, తెలుగు ఒకటి వచ్చిందని, ఇంగ్లీష్ ఒకటి వచ్చిందని మొత్తం లాంగ్వేజ్లోకి వెళ్ళి తిప్పి మా మైండ్ అంతా ఖరాబ్ చేస్తున్నారు. పొరపాటున కూడా మీకు 10 లాంగ్వేజ్లు వచ్చిందనుకో, ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్కి పోతారో మాకైతే తెలియదు. నిజంగా నాకైతే 10 లాంగ్వేజ్లు వచ్చే ఉంటే మీకు 10 లాంగ్వేజ్లలో క్లాసులు చెప్పాను తెలుసా? 10 లాంగ్వేజ్లలో. చూడండి నాన్న, ఇక 4 వచ్చింది. sp3 హైబ్రిడైజేషన్ అంటే ఏంటంటే టెట్రాహైడ్రల్. యాక్చువల్గా ఆక్సిజన్ ఇక్కడ ఉండాలా. ఓకేనా? అండ్ ఇక్కడ ఒకటి ఉండాలి. బట్ అండ్ మిగిలిన ఇలా ఉండాలి. యాక్చువల్గా ఇలా ఉండాలి నాన్న. యాక్చువల్గా ఇలా ఉండాలి. బట్ ఏమవుతుందంటే నాన్న, ఇక్కడ ఒకసారి లోన్ పేర్స్ని మీరు గమనించండి. ఇక్కడ మనకు 2 ఉన్నాయి హైడ్రోజన్స్ అనేటువంటి. ఒక హైడ్రోజన్ అండ్ ఇంకొక హైడ్రోజన్. ఒక హైడ్రోజన్ ఇంకో హైడ్రోజన్. 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకా 2 ఏముంటాయి నాన్న? మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా 2 లోన్ పేర్స్ అనేటువంటి ఉంటాయి. లోన్ పేర్స్ ఎట్లా కనుక్కోవాలన్నా? Z మైనస్ ఎంతనన్నా? BP బాండ్ పేర్. సరౌండింగ్ ఐటమ్స్ 2 ఉన్నాయి. Z వాల్యూ మనకు 4 వచ్చింది. సో 4 - 2 ఎంతనన్నా? మనకి 2. దట్ మీన్స్ 2 లోన్ పేర్స్ అనేటువంటి ఉంటాయి మనకి. మీరు చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఏడబెట్టాలి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఈ హైడ్రోజన్ హైడ్రోజన్ పెట్టాలని, లోన్ పేర్స్ ఏడబెట్టాలని చాలా కన్ఫ్యూజ్ అవుతారు. లోన్ పేర్స్ ఎప్పుడు కానీ మనకు రిపల్షన్ కలిగి ఉంటాయి కాబట్టి నాన్న, మనం ఎప్పుడు కానీ లోన్ పేర్స్ని మనం ఇలా పైకి పెట్టాలి. ఎప్పుడు కానీ చూడండి, ఇలా నేను పైకి పెడుతున్నాను లోన్ పేర్స్. ఓకేనా? ఈ మినిమం డిస్టెన్స్లో ఒకదానికొకటి పైకి అనేటువంటి ఉంటాయి. కరెక్ట్ ఒక షేప్లో కూడా మనకు ఉంటాయి. ఓకేనా? ఎప్పుడు కానీ పైన పెట్టాలి, లేదంటే ఈ కింద పెట్టాలి. ఈ హైడ్రోజన్స్ని పైన పెట్టేసి దీని కింద పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ బాండ్ పేర్స్ కాబట్టి ఈ లోన్ పేర్స్ ఈ బాండ్ పేర్స్ని దగ్గర రాని ఆల్వేస్ దూరమే ఉంచుతాయి. ఇప్పుడు ఈ మధ్యలో హైడ్రోజన్ అయితే పెట్టరాదు, లేదా ఈ లోన్ పేర్ని ఈ మధ్యలో కూడా పెట్టరాదు. ఈ లోన్ పేర్ని ఈ మధ్యలో పెడితే ఈ హైడ్రోజన్ ఇటు ఎక్కడ కోరుకుద్ది, ఈ హైడ్రోజన్ ఇటు ఎక్కడ కోరుకుద్ది. ఎందుకంటే లోన్ పేరు ఈ బాండ్ పేర్స్ని దగ్గర రాని రిపల్షన్ అన్నట్టు. అర్థమవుతుందా? ఓకేనన్నా. సో
ఇక్కడ 2 లోన్ పేర్స్ అనేటువంటి ఉంటాయి. ఇప్పుడు వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్? జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ ఏంటినన్నా మనకి టెట్రా హెడ్రల్. ఓకే, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్? షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ మనం లోన్ పేర్స్ని కన్సిడర్ చేయం కాబట్టి ఇది క్లోజ్ చేసేసి ఇప్పుడు దీని స్ట్రక్చర్ మనకి ఎట్లా కనిపిస్తుందన్నా? ఉల్టా వి షేప్లో కనిపిస్తుంది కానీ వి షేప్ అనొచ్చు, లేదా దీన్ని మనం బెంట్ షేప్ అని కూడా అనొచ్చు. ఇంతకుముందు లెక్కలనే సేమ్ బెంట్ షేప్ అనొచ్చు, లేదా దీన్ని మనం యాంగులర్ షేప్ అని కూడా అనొచ్చు. ఎంత సింపుల్ అన్న, వెరీ సింపుల్. ఈ షేప్ ఏడ కనిపించినా కూడా కథం మీరు ఏం పెడతారా? వి షేప్ అయినా పెట్టచ్చు, బెంట్ షేప్ అయినా పెట్టచ్చు, లేదంటే యాంగులర్ షేప్ అయినా పెట్టచ్చు. వెరీ సింపుల్. ఇందులో ఏమైనా కష్టంగా ఉందా? ఎలాంటి కష్టం అనేటువంటిది లేదు. ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ చేశాను కదా, ఈ Cl2O అండ్ ఈ NH3- ఈ ఎగ్జాంపుల్స్ కూడా మీరే చెయ్యాలి. ఆబ్వియస్లీ మీరే చెయ్యాల్సిందే, మీకు వేరే ఆప్షన్ అనేటువంటిది లేదు. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు రేపు గ్రౌండ్లో 6 అనేటువంటి కొడతారు. సో లెట్ us డూ ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయంట, చాలా అంటే చాలా లేవునా. మీకు షేప్ గురించి తెలుసుకోవాలంటే అట్లీస్ట్ ఇంకొక మీకు 5-6 ఎగ్జాంపుల్స్ అనేటువంటివి మీకు చేయాలి. సో లిజన్ కేర్ఫుల్లీ నాన్న, లెట్ us డూ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. ఇది చెప్పిన తర్వాత మీకు వ్యాలెన్స్ బాండ్ థియరీ అండ్ VSPR థియరీ అండ్ హైబ్రిడేషన్ 2 కంప్లీట్ అయిపోతాయి. ఒక మార్క్ మీ చేతిలో అనేటువంటిది ఉంటుంది మోస్ట్లీ. ఓకేనా, మోస్ట్లీ రావచ్చు. అది మిస్ అయితే కూడా ఇంకొక మార్క్ ఎడికెళ్ళి రావాలని నేను చెప్తాను. అన్ని ఆల్టర్నేటివ్స్ నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు కూడా మనకి సెషన్స్ 5-6 సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మనం అనుకున్నటువంటి ప్లేస్లోకే రావాలని లేదు. ఆల్టర్నేటివ్స్ కూడా వెతుక్కోవాలి. హైవేటరీ చాప్టర్ కాబట్టి నేను ఆల్టర్నేటివ్స్ కూడా చెప్తాను. మనకు 2 మార్క్స్ అనేటువంటి రావాలి. ఎటు తిరిగి కూడా మనకు 2 మార్క్స్ మిస్ చేయడానికి అసలు ఛాన్సే లేదు, సవ్వాలే లేదు. ఓకేనా నాన్న, ఇదే స్పిరిట్ మీరు క్లాస్ ఎండ్ వరకు ఉంచండి. నాన్న నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి నాన్న. జస్ట్ ఇది మీకు ఎందుకు ఇవన్నీ చేస్తున్నంటే మీకు షేప్ గురించి ఐడియా రావాలి నాన్న. నేను ప్రతి హైబ్రిడైజేషన్ గురించి ఎగ్జాంపుల్స్ ఇస్తేనే మీకు షేప్ గురించి ఐడియా వస్తుంది. దిస్ ఈస్ అబౌట్ షేప్. ఎందుకంటే మీకు హైబ్రిడైజేషన్ కనుక్కోవడం ఆల్మోస్ట్ ఇప్పటివరకు అందరు పర్ఫెక్ట్ అయి ఉంటారు. బట్ మీకు షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ గురించి తెలుసుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ గురించి తెలుసుకోవాలంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకేనా, అట్లీస్ట్ ఒక 5-6 ఎగ్జాంపుల్స్ చెప్తాను. దాని తర్వాత కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో అవి కూడా నేను మీతోని డిస్కస్ అనేటువంటి చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి నాన్న, ఇప్పుడు SF4 ఉంది. SF4కి సంబంధించినటువంటి హైబ్రిడేషన్ని మనం కనుక్కుందాం. ఓకేనా, హైబ్రిడేషన్ షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ అన్ని. సో సల్ఫర్ అనేటువంటిది ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఫ్లోరిన్తో కంపేర్ చేసుకుంటే సల్ఫర్కి మనకి లెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. ఓకేనా, సల్ఫర్లో 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 6 ప్లస్ ఇక్కడ 4/2, 6 + 4/2 సరౌండింగ్ అటమ్స్ మోనోవాలెంట్ అటమ్స్ 4 ఉన్నాయి. సో దట్ మీన్స్ ఎంతనైనా 10/2, 2 1s 2 5s అంతేనా, 2 1s 2 5s. ఇదేంటి నాన్న? sp3d హైబ్రిడేషన్. ఆమె రైట్ నాన్న, sp3d హైబ్రిడేషన్. సో వీటి కూడా మీరు హైబ్రిడేషన్ని కనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకేనా, హైబ్రిడేషన్ కనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి నాన్న, యాక్సియల్ పొజిషన్లో ఎప్పుడు కానీ మనం ఏంటి నాన్న మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ని పెట్టడానికి ట్రై చేయండి. సో ఇవన్నీ కూడా మీరు ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని sp3d హైబ్రిడేషన్ అంటే ఏంటన్నా, సల్ఫర్ ఒకటి ఇక్కడ ఉంటుంది నాన్న. ఓకేనా, సల్ఫర్ ఒకటి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, 4 ఇక్కడ 4 ఉన్నాయి కదా నాన్న. యాక్చువల్గా 5 ఉండాలి బాండ్స్, ఇక్కడ 4 బాండ్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ నాన్న. నేను ఇక్కడ చెప్తున్నా, కాన్సన్ట్రేట్గా వినండి. ఇప్పుడు ఇది ఒకసారి నేను రబ్ చేస్తున్నా నాన్న. ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. सल्फर एंड सेंट्रल एटम. क्या बेटा, सल्फर सेंट्रल एटम है और इधर एक बॉन्ड इधर 2 बॉन्ड इधर एक बॉन्ड रहना चाहिए. యాక్చువల్గా ఇలా ఉండాలి స్ట్రక్చర్. ఓకేనా, బట్ ఇక్కడ మనకు 4 ఉన్నాయి, ఇక్కడ 5 ఉండాలి, 4 ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 4ని ఇచ్చేద్దాం. ఇక్కడ ఏంటన్నా ఒక F. ఓకేనా, 4ని ఫస్ట్ 4కి ఇచ్చేసినాం. దాని తర్వాత మనకు ఒక లోన్ పేర్ అనేటువంటిది ఉంది నాన్న. లోన్ పేర్ అనేటువంటిది ఉంది. ఇక్కడ లోన్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. మనం కనుక్కుంటూ కూడా కనుక్కోవచ్చు. Z - BP. Z ఎంత నాన్న? Z వచ్చేసి 5. Z - BP ఎంతనైనా బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయన్నా మనకి? సరౌండింగ్ అటమ్స్ 4 ఉన్నాయి కాబట్టి బాండ్ పేర్స్ 4. దట్ మీన్స్ 4 - 1 = ఎంత? 1 లోన్ పేర్ అనేటువంటిది ఉంటుంది నాన్న. ఇది 1 లోన్ పేర్ నాన్న. ఇది 1 లోన్ పేర్. వెరీ 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 ఇంపార్టెంట్. వి ఇంపార్టెంట్. దీని జామెట్రీ ఏంటి నాన్న? TBP, ట్రైగోనల్ బైపిరమిడల్ అనేటువంటిది దీని యొక్క జామెట్రీ రాసుకున్నానా. వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ దిస్ మాలిక్యూల్ అంటే ఏంటిదన్నా? ట్రైగోనల్ బైపిరమిడల్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్? ఒక్కసారి దీన్ని చూడండి అన్న. లోన్ పేర్ని క్లోజ్ చేయండి. షేప్ గురించి మాట్లాడుకుంటున్నాను. లోన్ పేర్ని క్లోజ్ చేయండి. ఇది ఎలా కనిపిస్తున్నానా మీకు? నేను దీన్ని మంచిగా ఇలా తిప్పి రాసిన చూడండి. ఇది సల్ఫర్. ఇటొక ఫ్లోరిన్ ఉంది.
ఇక్కడ ఒక ఫ్లోరిన్ ఉంది, ఇక్కడ ఒక ఫ్లోరిన్ ఉంది. ఇది ఏ స్ట్రక్చర్ ఉంది చూడండి నాన్న, ఇదే స్ట్రక్చర్ ఉంది. సీసా స్ట్రక్చర్ లేదా మనకి పార్కులలో పిల్లలు అటొకలు కూర్చొని ఇటొకలు కూర్చొని మనకి ఇలా 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 ఊగుతాడు, సీసా స్ట్రక్చర్ అంతే కదా నాన్న. ఇటొక్క సపోర్ట్ ఉంటుంది, దానికి ఇటొక్క సపోర్ట్ ఉంది. ఈడో పిల్లడు కూర్చొని పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి ఊగుతాడు. దాన్ని మనం ఏమంటున్నామంటే సీసా అంటాం. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్? షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఈ సీసా. ఎప్పుడు కానీ ఒక లోన్ పేరు ఉన్నట్టయితే, ట్రైగోనల్ బైపిరమిడల్లో ఒక లోన్ పేరు ఉన్నట్టయితే ఖచ్చితంగా అది సీసా షేప్ని కలిగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక లోన్ పేరు ఉన్నట్టయితే సీసా షేప్ని కలిగి ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు షేప్ని అర్థం చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్, అందుకోసం నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు ఈ షేప్ గురించి మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇవన్నీ ప్రాక్టీస్ అనేటువంటిది చేయండి మీరు. ఓకేనా? ఏది గుర్తుపెట్టుకోవాలని చెప్పినాను? మోర్ ఎలక్ట్రానిక్ స్పీసీస్ అనేటువంటి యాక్సియల్ పొజిషన్లో ఇవ్వడం గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఓకేనా? సో ఇక్కడతోని ఇదైతే కంప్లీట్ అయిపోయింది కానీ నెక్స్ట్ లెట్ us డూ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దానన్న. ఇదైతే మీకు అర్థమైంది కానీ సీసా షేప్ అనేటువంటిది ఎలా వచ్చింది అనేది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇందులో నుంచి ఏం చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ జినాన్కి సంబంధించిన ఎక్కువ అడుగుతారు కాబట్టి జినాన్ OF3ని నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకొని చేస్తున్నాను. జినాన్ OF3 అన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ సింపుల్. జినాన్ సెంట్రల్ ఆటమ్ 8 valence ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనకి మోనోవైలెంట్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 3 ఉన్నాయి మోనోవైలెంట్ ఆటమ్స్. కిतना है भाई? 3. अरे जोर से बोलो यार, जोर से बोलो, प्यार से बोलो. जय तेलंगाना. अरे यार इधर 3 है ना. 3 का मतलब 8 + 3 कितना हो रहा है? 11 हो रहा है. इसका मतलब इधर प्लस चार्ज या మైనస్ ఛార్జ్ ఏదో ఒకటి ఉండాలి. హే ఇక్కడ మీరు మైనస్ ఛార్జ్ పెట్టుకోండి. హే 1 minute రుకో. హే ఇది దేనికి ఎగ్జాంపుల్? హే XE xenon O2 అండ్ F2 SF4 ఇచ్చిన Cl3 ఇద్దరికి xenon OF2. నాన్న ఇక్కడ F2 నాన్న, నేనే F3 అని ఇచ్చాను. సో రాంగ్ నాన్న, చాలా సారీ. దట్ మీన్స్ ఇక్కడ మనకి 2 ఉంటుంది నాన్న. ఇస్కా మతలబ్ క్యా హే? ఇఫ్ యూ వాంట్ టు ఫాలో దిస్ బుక్ యూ కెన్ ఫాలో, బట్ జేఈ బుక్ నాన్న, జేడీలీ ఇదంతా చదవాలంటే మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది, మనకు అంత టైం కూడా లేదు. ఓకేనా? ఇక్కడ F2 ఇచ్చింది కాబట్టి మనకి ఎంతనన్నా ఇక్కడ F2 మూవీ. ఓకేనా? 10 + 2/2 సారీ 8 + 2/2 ఎంతనన్నా 10/2. ఇసుక మతలబ్ మనకు 5 అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. ఓకేనా? 10/2 అంటే 5 2 10 సారీ 5 కాదు 2 5 10. అరే యార్ కిత్తనా మిస్టేక్స్ యార్, అంత బ్లండర్ మిస్టేక్ ఎట్లా చేస్తే ఎట్లా సార్ మీరు చెప్పండి. సో 5 అంటే ఏంటినన్నా? TBP ట్రైగోనల్ బైపిరమిడల్, దాని యొక్క జామెట్రీ అనేటువంటిది నాన్న. సో జినా అనేటువంటి సెంట్రల్ ఆటమ్ అండ్ ఇక్కడ ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్ 2 ఉన్నాయన్న. రెండిట్లో మోర్ ఎలక్ట్రానిక్ వీడిది నాన్న ఫ్లోరిన్ ఇది యాక్సియల్ పొజిషన్లో ఇచ్చేసేయాలి. ఓకే నెక్స్ట్ ఏముంది నాన్న? మనకు ఆక్సిజన్ ఉంది. ఇద్దరు ఆక్సిజన్ రాకో ఆర్ ఇద్దరు క్యా హోచా ఏముంటేనా ఇటన్నా లేదని ఇటన్నా, ఈ ఆక్సిజన్ ఇటు పెట్టుకొని ఇటన్నా పెట్టుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకొని ఇష్టం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఓకేనా? క్యాలిక్యులేట్ చేయకుండా నేను చెప్తాను. యాక్చువల్గా Z మైనస్ బాండ్ పేర్ Z అంటే ఎంత వచ్చింది మన? నాకు 5 వచ్చింది. నాకు బాండ్ పేర్స్ కిత్తనా? అరే హమ్కో 1 2 3 ఉన్నాయి నాన్న మనకి సరౌండింగ్ ఆటమ్స్. 2 ఫ్లోరిన్స్, ఒకటి ఏంటన్నా ఆక్సిజన్. సో 5 - 3 = 2. సో అవే 2 లోన్ పేర్స్ ఇక్కడ వచ్చేసినాయి. అర్థమవుతుందా నాన్న? ఏదైనా ఫాస్ట్గా చెప్తానేనా? సరే స్లోగా చెప్తాను. ఓకే డోంట్ వరీ, తిట్టుకోకండి, నేను చెప్తా కదా స్లోగా. చూడండి నాన్న, 2 లోన్ పేర్స్ అనేటువంటి ఉన్నాయి. ఇప్పుడు వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ నాన్న? వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ సింపుల్ ఆల్సో. ఓకేనా? జామెట్రీ అయితే మనకి TBP. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్? లోన్ పేర్ క్లోజ్ కరో. ఏ స్ట్రక్చర్ కైసా దిఖ రహే? టీ షేప్ నానా. టీ షేప్ కనిపించట్లేదా? ఇప్పుడు నేను దీన్ని మంచిగా రాస్తున్నా చూడండి నాన్న. జినా నీడ్ ఉంది, ఇగో ఇక్కడ ఒక ఫ్లోరిన్ ఉంది, ఇదిగో ఈడో ఫ్లోరిన్ ఉంది, ఈడో ఆక్సిజన్ ఉంది. ఈ షేప్ ఎట్లా కనిపిస్తున్నా? టీ షేపు. టీ షేపు అర్థమవుతుందా? టీ అంటే మళ్ళీ తాగే టీ కాదు నాన్న, ఆల్ఫాబెట్ టీ లాగా ఉంది. సో దీన్ని మనం ఏంటన్నా షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఎంతనన్నా? టీ షేప్ అని పెట్టచ్చు, టీ షేప్ అని మనం పెట్టచ్చు. అదే TBP ట్రైగోనల్ బైపిరమిడల్లో ఒక్క లోన్ పేరు ఉంటేనేమో అది సీసా షేప్ ఉంది. అదే దీంట్లో 2 లోన్ పేర్స్ ఉంటే అది ఏ స్ట్రక్చర్లో ఉంటుంది అన్న? మనకి టీ షేప్లో ఉంటుంది. ఇక్కడ వరకు క్లియర్ అన్నా? మీకు ఎగ్జాంపుల్స్ మీకు కావాలి అంటే నేను ఇక్కడ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేటువంటి ఇచ్చానన్నా. IIT JEE లెవెల్లో మీరు ఆన్సర్స్ అనేటువంటి చేయగలుగుతారు.
మనకి సిలబస్ అనేటువంటి సేమ్ నాన్న ఎవరికైనా కూడా క్వశ్చనింగ్ లెవెల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నేను మీకు చెప్పే క్వశ్చన్ లెవెల్తోని మీరు జేఈ కాదు, మీరు జేఈ అడ్వాన్స్లో కూడా క్వశ్చన్ కూడా చేయగలుగుతారు. అడ్వాన్స్ లెవెల్లో కూడా హైబ్రిడేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను ఇది చేసేసాను కదా, ఇంకా మీరు నా కోసం వీటన్నిటి యొక్క ఆన్సర్ చేయండి. వీటన్నిటి యొక్క టీ షేప్ వస్తుంది. వీటి యొక్క హైబ్రిడేషన్ అనుకోండి, జామెట్రీ అనుకోండి, ప్రాక్టీస్ చేయండి. టీ షేప్ వస్తుందా లేదా, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా చూడండి. ఎన్ని మిస్టేక్స్ పోతాయో మీకు అప్పుడు తెలుస్తుంది, అప్పుడే పర్ఫెక్ట్ అవుతారు మీరు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇందులో నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దాని తర్వాత ట్రైగోనల్ బైపిరమిడల్ నుంచి లెటస్ గో ఫర్ ద ఆక్టాహైడ్రల్. ICl2 మైనస్ ఉంది నాన్న, ICl2 ఐడిన్ ఉంది, క్లోరిన్ ఉంది. ఆబ్వియస్లీ ఐడిన్కి తక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుంది వెన్ కంపేర్స్ టు క్లోరిన్. సో ఐడిన్ సెంట్రల్ ఆటమ్. సో ఐడిన్ దగ్గర ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయినా మనకి పీరియాడిక్ టేబుల్లో ఇట్ లాస్ట్కి మనకి ఏముంటాయినా, క్యా హోతా ఇట్ లాస్ట్కి ఏముంటాయినా మనకి, అరే ఏముంటాయినా మనకి, ఓ సారీ, మీరు అటు కెమెరాకి అటు సైడ్ ఉన్నారు కదా, మీరు చెప్పలేరు, మీ వాయిస్ బయటికి రాదు కదా, నేను క్లాస్ రూమ్లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాను. మనకి నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. నోబుల్ గ్యాస్ ఎలిమెంట్ పక్క ఉంటే దగ్గరనే మనకి ఏముంటాయినా మనకి ఈ అంటే క్లోరిన్ గ్రూప్కి సంబంధించినటువంటి హాలోజన్ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్స్ అనేటువంటి ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పిన ఈ మోనోవాలెంట్ ఆటమ్స్ ఒక్క ఎలక్ట్రాన్ తీసుకుంటే ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది నోబుల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అయితే అని చెప్పాను. ఓకేనా? మీకు బండ గుర్తుండేలా నేను చెప్తున్నాను. యాక్చువల్గా దీంట్లో 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఒక ఎలక్ట్రాన్ పొందితే అవేంటి, ఆబ్వియస్లీ అవి మన 0 గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందుతాయి. సో 7 ప్లస్ మనకి ఇక్కడ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయన్నా, 2 క్లోరిన్స్ ఉన్నాయి. మోనోవాలెంట్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయన్నా మనకు 2 ఉన్నాయి. ఓకేనా? వాటికంటే ముందు ఇక్కడ ఛార్జ్ ఉంది చూడండి అన్న, మైనస్ ఛార్జ్ ఉంది. అంటే ఇక్కడ మనం ఏమేం చేయాలి, +1 పెట్టాలి. దాని తర్వాత మోనోవాలెంట్ ఆటమ్స్ ఏమున్నాయన్నా మనకు 2 ఉన్నాయి. సో 2 పెట్టేశాను. సో by 2. సో 7 + 1 8, 8 + 2 ఎంత 10, 10/2 = कितना है यार, 5 है. దట్ మీన్స్ TBPSP3D హైబ్రిడైజేషన్. ఓకే సార్, ఓకే. ఇప్పుడు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడే కనుక్కుందామా సార్? ఓకే, Z మైనస్ బాండ్ పేర్, Z ఎన్ని ఉన్నాయన్నా మనకి 5. బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయన్నా, సరౌండింగ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయన్నా, 2 క్లోరిన్సే ఉన్నాయి అంటే 2. దట్ మీన్స్ 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. कितना यार, 3 लोन पेयर ऑफ इलेक्ट्रॉन्स, 3. इसका मतलब इसका एक्चुअल शेप कैसे होता, आयोडीन सेंट्रल एटम, ओके, ऊपर नीचे और इधर 2 और इधर 1 ఇట్లుండాలి యాక్చువల్గా, అంతేగానన్నా ఇట్లుండాలి. బట్ మనకు 3 లోన్ పేర్స్ ఉంటాయి. ఇక్కడ క్లోరిన్ పెట్టేసండి, ఇక్కడ క్లోరిన్ పెట్టేసండి, ఇక్కడ లోన్ పేర్, ఇక్కడ లోన్ పేర్, ఇక్కడ లోన్ పేర్ పెట్టేసండి లోన్ పేర్స్. ఇప్పుడు చూడండి అన్న, లోన్ పేర్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేయండి అన్న, లోన్ పేర్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేయండి. వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ దిస్ మాలిక్యూల్ చెప్పండి. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. జామెట్రీ అయితే మనకు TBP ట్రైగోనల్ బైపిరమిడల్. షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ లీనియర్ నాన్న, లీనియర్. ఎంతమంది ఇది నేర్చుకుంటారో వాళ్ళు నిజంగా తోఫైపోతారు. లీనియర్. సో ఇది లీనియర్ అని ఎట్లా చెప్తాం నాన్న, మనకి నేను ఆల్రెడీ చెప్పాను. ఎగ్జాంపుల్ తీసుకుని ఐడిన్ అంటే సెంట్రల్ ఆటమ్, ఇటొక క్లోరిన్ ఉంది, ఇటొక క్లోరిన్ ఉంది, ఇటొక క్లోరిన్ ఉంది, ఇటొక క్లోరిన్ ఉంది. ఇప్పుడు రెండింటి మధ్యలో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది నాన్న, 180 degrees బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటుంది. ఇది మనం లీనియర్ షేప్ అనే కదా మనం చెప్పుకుంది. సో ఇక్కడ ఉంది కదా, అదే కదా నాన్న, మనం ఇక్కడ ఉంది కదా నాన్న, అదే కదా మనకు. సో ఇదేంటిది, లీనియర్ షేప్కి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చిన ఈ Xenon F2 కూడా మీరు ట్రై అనేటువంటిది చెయ్యండి. సో ఇక్కడతో మనకి ట్రైగోనల్ బైపిరమిడల్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఆక్టాహైడ్రల్ చూసి దీని తర్వాత కొన్ని ఎక్సెప్షన్ చెప్పి మనం క్లోజ్ అనేటువంటి చేద్దాం. ఓకేనా? ఓకే, సింపుల్గా చెప్పాలంటే మీకు ఫస్ట్ ఏంటన్నా SF6 అనేటువంటి ఆక్టాహైడ్రల్ జామెట్రీకి ఆ బెస్ట్ ఎగ్జాంపుల్. సల్ఫర్లో 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, సల్ఫర్ అనేటువంటిది ఏంటన్నా सेंट्रल एटम बोलते हैं उसको, प्लस और सल्फर के साथ कितने एटम्स है, मोनोवैलेंट एटम्स 6 है. 6 + 6 हाउ मच, 6 + 6 = 2 6s, 2 6s. इसका मतलब 12/2. इसका मतलब 2 1s 2 1s 2 2s 2 3s 2 4s ఎంత 6 కదా. ఓకే 6 అమ్మయ్య, నాకు వచ్చేసింది 2 టేబుల్. సో 6 వచ్చితే మనం ఏంటినన్నా ఆక్టాహైడ్రల్ కదా, ఆక్టాహైడ్రల్ కన్నా ఏంటినన్నా sp3d2 హైబ్రిడేషన్. ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్, మొత్తం 4, 2 d ఆర్బిటాల్, మొత్తం 6. సో sp3d2 అంటే ఏంటినన్నా ఆక్టాహైడ్రలే కదన్నా. ఆబ్వియస్లీ ఆక్టాహైడ్రల్ ఏమైనా లోన్ పేర్స్ ఉన్నాయన్నా మనకి, ఏం లోన్ పేర్స్ అనేటువంటి ప్రజెంట్ లేవు. ఇక్కడ చూడు 6కి 6 ఆటమ్స్ అనేటువంటి అట్లనే ఉన్నాయి. సో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏముంటుందన్నా, సల్ఫర్ ఉంటుంది. ఓకేనా? ఇటొకటి 2 ప్లేన్స్లో ఇటొకటి ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మీరు ఇక్కడ దీన్ని
యాక్సియల్ పొజిషన్ అంటాం, దీన్ని కూడా యాక్సియల్ పొజిషన్ అంటాం. ఈ రెండింటిని మనం ఈక్విటోరియల్ పొజిషన్సే అంటాం. ఓకేనా, ఈ రెండు అండ్ ఈ రెండు, ఈ నాలుగింటిని ఈక్విటోరియల్ పొజిషన్, ఈ రెండింటిని యాక్సియల్ పొజిషన్సే అంటాం. ఓకేనా, బట్ ఈ ఆక్టాహైడ్రల్ దాంట్లో నీ ఇష్టం, నువ్వు మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీస్ ఎక్కడైనా పెట్టేసుకో, మనకు ఆక్టాహైడ్రల్తో సంబంధం లేదు నాన్న. బట్ ఓన్లీ ట్రైగోనల్ బైపిరమిడ్లో మాత్రమే యాక్సియల్ పొజిషన్లో మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీస్ని పెట్టాలి. ఇక్కడ మనకు అది ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం అటువంటిది లేదు. సో ఇక్కడ సల్ఫర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటన్నా, ఇడ ఫ్లోరిన్, ఇడ ఫ్లోరిన్, ఇడ ఫ్లోరిన్, ఇడ ఫ్లోరిన్, ఇడ ఫ్లోరిన్. ఓకేనా, కేల్కతం దుకాన్ బంద్. ఇప్పుడు ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ నాన్న ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అయినటువంటి అవుతారు. సో లెట్ us do these 2 examples ఆల్సో. ఐఎఫ్ఐ ఓకేనా, జినాన్కి సంబంధించిన చేద్దాం నాన్న, మీకు చాలా అడుగుతాడు. సో జినాన్ OF2, జినాన్ OF4 నాన్న, జినాన్ OF4. జినాన్ దగ్గర మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న? వైలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 వైలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. Z=8. इसका प्लस करो, ఇక్కడ 4 మనకి మోనో వైలెంట్ అటమ్స్ ఉన్నాయి నాన్న. 4 8 + 4 = ఎంత నాన్న? 12. 12/2 = ఎంత నాన్న? 6. 12/2 = ఎంత నాన్న? 6. దట్ మీన్స్ వాట్? sp3d2. sp3d2 इसका मतलब क्या है भाई बेटा? sp3d2 మనకేంటి నాన్న? ఆక్టాహైడ్రల్ కదా నాన్న, ఆక్టాహైడ్రల్. ఓకే, ఇది జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్ ఏంటి నాన్న? ఆక్టాహైడ్రల్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ నాన్న? ఇప్పుడు చూడండి, లోన్ పేర్స్ మనకి ఎన్ని ఏమైనా లోన్ పేర్స్ ప్రజెంట్ ఉన్నాయి చూడండి నాన్న. జినాన్ అంటే మనకి ఇక్కడ మనకు జెడ్ వాల్యూ ఎంతనన్నా? జెడ్ వాల్యూ ఎంతనన్నా 6 వచ్చింది. అండ్ మైనస్ బాండ్ పేర్స్ ఎంత వచ్చినాయి నాన్న? మనకి బాండ్ పేర్స్ ఆక్సిజన్ 1 అండ్ 4 ఫ్లోరిన్స్, మొత్తం 5. సో దట్ మీన్స్ 6 - 5 = ఎంత? 1. సో 1 లోన్ పేర్ అనేటువంటిది మనకు ఉంటుంది. గివ్ మీ 1 సెకండ్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ఆన్సర్. ఏదో కథనే ఉంది సార్, ఇక్కడ ఒక లోన్ పేరు వస్తుందంటే షేప్ ఏదో కొత్తగా వచ్చేలానే ఉంది. ఇదేంటి నాన్న? జినాన్ నాన్న. और इधर 2 और इधर ऊपर 1 और नीचे 1 फ्लोरिन, 1 फ्लोरिन और इधर 1 ऑक्सीजन. तुम्हारा मर्जी, ఇక్కడ ఆక్సిజన్ పెట్టుకో లేదంటే ఇక్కడ ఆక్సిజన్ పెట్టుకో. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నంటే ఎస్ ఇక్కడే ఆక్సిజన్ పెడుతున్నాను, ఇక్కడ నేను లోన్ పేరు పెడుతున్నాను నాన్న. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చెప్పండి నాన్న? ఈ స్ట్రక్చర్ అనేటువంటి మనకి ఎలా ఉంటుంది చెప్పండి నాన్న? లేదు నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ లోన్ పేరు పెడుతున్నాను, ఇక్కడ ఆక్సిజన్ పెడుతున్నాను. ఎలాగని పెట్టుకో. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ చూడండి నాన్న, ఇది నేను చెప్పాను ఆల్రెడీ, ఇది ఏ షేప్లో ఉంది నాన్న? ఇది స్క్వేర్ షేప్లో ఉంది. ఆమె రైట్, ఇది స్క్వేర్ షేప్లో ఉంది. అండ్ ఇప్పుడు కిందికి ఉంది చూడన్న, దీన్ని మనం ఏమంటానన్నా? ఇది పిరమిడ్ లాగా లేదన్నా? ఉల్టా పిరమిడ్. చూడండి, ఉల్టా పిరమిడ్ ఇది ఇలా ఉంది. ఓకేనా? ఇలా ఉంది. అదే దీనిలో స్టేట్ చేస్తే ఇది పిరమిడ్ అవుతుంది. ఇది స్క్వేర్, ఇది పిరమిడ్. సో ఈ షేప్ని మనం ఏమంటానన్నా? ఈ లోన్ పేరుని క్లోజ్ చేసేయండి. ఈ షేప్ని మనం ఏమంటానన్నా? ఇది స్క్వేర్, ఇదేమంటానన్నా? పిరమిడ్. దీన్ని మనం స్క్వేర్ పిరమిడల్ షేప్ అంటాం నాన్న. స్క్వేర్ పిరమిడల్ షేప్. వెరీ 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 ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది మాలిక్యూల్? స్క్వేర్ పిరమిడల్ షేప్. వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్? ऑक्टाहेड्रल. ऐसे तालियां बजाना है, तालियां बजाना है. ఓకే నాన్న, ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నాన్న. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నాన్న. ఈ ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏంటి నాన్న? స్క్వేర్ పిరమిడల్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ జినాన్ F4 నాన్న. జినాన్ F4 ఈ ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. ఈ ఎగ్జాంపుల్ దేని గురించి మనకు ఇచ్చాడో. సో జినాన్ అనేటువంటి సెంట్రల్ ఆటమ్, 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్లస్ ఇక్కడ సరౌండింగ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి మనకు? సరౌండింగ్ ఆటమ్స్ 3 వ్యాలెంట్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 4. సో 4/2. సో 2 1s 2 5s 8 ప్లస్ 2 6 8 + 4 = హౌ మచ్ నాన్న? 8 + 4 = మనకి 6 వస్తుంది కాబట్టి ఇక్కడ 6 వస్తుంది. sp3d2 హైబ్రిడేషన్. నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయండి నాన్న. సో 6 మైనస్ సరౌండింగ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? మనకి ఇక్కడ 4 ఉన్నాయి. 6 - 4 = ఎంత నాన్న? 2. అంటే మనకి ఇక్కడ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉన్నాయి. సో ఇది జినాన్. ఇక్కడ అండ్ ఇక్కడ మనకు మొత్తం ఏమున్నాయి నాన్న? ఫ్లోరిన్స్ ఉన్నాయి. ఫ్లోరిన్ అండ్ ఇక్కడ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది. సో ఇప్పుడు దీని యొక్క షేప్ ఏమవుతుందన్న? జామెట్రీ అయితే మనకు తెలుసున్నా ఏంటి నాన్న?
ఆక్టాహెడ్రల్. ఓకేనా, ఆక్టాహెడ్రల్ జామెట్రీ. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ మాలిక్యూల్? షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఏంటినా? ఇది స్క్వేర్, ఇది స్క్వేర్. అండ్ ఆల్రెడీ చెప్పానన్నా ఇవన్నీ ఒక ప్లేన్లో ఉంటాయని చెప్పాను. ఇటొకటి 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 ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్పడం జరిగింది. ఇది తీసుకొని ఇలా తీసుకొని ఇది స్క్వేర్ అని చెప్పినాం. ఇటొకటి 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 ఇవన్నీ ఎట్లుంటే ఒక ప్లేన్లో ఉంటాయని చెప్పాను. సో స్క్వేర్ ప్లేనర్ నాన్న ఇలా ఉంటుంది. దీన్ని మనం ఏమంటున్నానా? స్క్వేర్ ప్లేనర్ జామెట్రీ అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? టీ షేప్ చెప్పుకున్నాం నాన్న, మనం బెంట్ షేప్ చెప్పుకున్నాం, యాంగులర్ షేప్ చెప్పుకున్నాం, అండ్ వి షేప్ చెప్పుకున్నాం, అండ్ సీసా షేప్ చెప్పుకున్నాం, మనం స్క్వేర్ ప్లేనర్ చెప్పుకున్నాం, స్క్వేర్ పిరమిడల్ చెప్పుకున్నాం. చూసారా నాన్న ఎన్ని మనం చెప్పుకున్నామో? ఇంకేదైనా మిస్ అయితే మీరు ఒకసారి గుర్తుకనేటువంటిది తెచ్చుకోండి నాన్న. వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ 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 సింపుల్. సో దిస్ ఈస్ అబౌట్ నాన్న అవర్ బ్యూటిఫుల్ హైబ్రిడేషన్ అండ్ విఎస్పిఆర్ థియరీకి సంబంధించినటువంటి సెషన్. అండ్ వీటికి సంబంధించినటువంటి ఒక టూ త్రీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. నేను ఫటాఫట్ ఇప్పుడే చెప్పేస్తాను. మీరు కాన్సన్ట్రేట్గా అయితే వినండి. ఆ ఎగ్జాంపుల్స్ అయితే చూడండి నాన్న. ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. నేను చెప్తున్నాను ఇప్పుడు. ఎప్పుడైనా మనకు సింగిల్ ఆటం ఇచ్చిండు అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు I3- ఇచ్చిండు. ఇప్పుడు దీనికి సంబంధించిన హైబ్రిడేషన్ అనుకోమంటున్నాడు. ఓకేనా? దీంట్లో ఇదేంటి? పాలివాలెంట్ ఆటమేనా? ఎస్, పాలివాలెంట్ ఆటమే. 3 అయోడిన్స్ కలిపి ఒక మాలిక్యూల్, అయోడిన్ మాలిక్యూల్లా ఉంది. మరి దాని హైబ్రిడేషన్ ఎట్లా కనుక్కుంటాం సార్? అక్కడ సరౌండింగ్ ఐటమ్స్ లేవు, ఏం లేవు, సెంట్రల్ ఐటమ్ ఒకటే ఉంది. దీన్ని ఎట్లా అసలు దీని కథ ఏంటో మనకు తెలియదు. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మనం ఏమనుకోవాలన్నా, మనకి ఈ మాలిక్యూల్లో 3 ఏమున్నాయి? అయోడిన్స్ ఉన్నాయి. అయోడిన్ అండ్ ఏదో ఒక అయోడిన్ పైన మనకు నెగిటివ్ ఛార్జ్ ఉంది. మైనస్ ఛార్జ్ ఉందంటే ఏదో ఒక అయోడిన్ పైన నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు మనకు దీంట్లో ఏదో ఒకదాన్ని వీ హ్యావ్ టు అజ్యూమ్ యాజ్ ఏ వాట్? సెంట్రల్ యాటమ్. ఇప్పుడు నేను ఈ అయోడిన్ని సెంట్రల్ యాటమ్ అనుకుంటున్నాను అన్న. ఐఎమ్ అజ్యూమింగ్ యాజ్ దిస్ అయోడిన్ ఈజ్ ఏ సెంట్రల్ యాటమ్. సో అయోడిన్ని సెంట్రల్ యాటమ్ అనుకుంటున్నాను. రిమైనింగ్ యాటమ్ సరౌండింగ్ యాటమ్స్ అనుకుంటున్నాను. కేల్కతం దుకాణం బంద్. దీన్ని మనకు కన్వీనియంట్గా I2- రాసుకుంటున్నాను. I2- రాసుకుంటాను. ఎంత సింపుల్ అన్న. ఓకే, ఇప్పుడు ఇది సెంట్రల్ ఆటమ్ అవుతుంది. ఇప్పుడు దీని దగ్గర ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాన్న? 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 7 ప్లస్ సరౌండింగ్ ఐటమ్స్ 2 అయోడిన్స్ అంటే ఎంతనన్నా 2. ఓకే, అండ్ మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం +1 వేసుకోవాలి. ఒక మైనస్ ఉంటే ఇక్కడ +1 వేసుకోవాలి. 7 + 2 + 1 ఎంతనన్నా 10. 10/2 ఎంతనన్నా మనకి 7 + 2 + 1 ఎంత నాన్న? మనకి 10. 10/2 ఎంతనన్నా మనకి 5 అవుతుంది. అంటే ఏంటిది అనేది? TBP, ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ అనేటువంటి షో చేస్తుంది. అండ్ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని ఉంటాయినా? నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ మనకి ఎన్ని అవైలబుల్గా ఉంటాయినా? నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ కాన్సెప్ట్గా వినండి. సరౌండింగ్ ఐటమ్స్ 2 ఉన్నాయి. అంటే బాండ్ పేర్స్ 2. ఓకేనా? బాండ్ పేర్స్ 2. అండ్ మనకు మొత్తం ఎంతనన్నా 10 ఉన్నాయి. 10 కదా, 5 ఉంది కదా. 5 - 2 5 వచ్చింది కదా మనకి. ఏంటిది? జెడ్ వాల్యూ. సో 5 - 2 ఎంతనన్నా 3 లోన్ పేర్స్ అనేటువంటి మనకి ఇక్కడ ఉంటాయి. సో యాక్చువల్గా స్ట్రక్చర్ ఏంటన్నా? అయోడిన్ ఒకటి సెంట్రల్ ఆటమ్ అనుకున్నాం. అండ్ ऊपर वाले एक అండ్ नीचे वाले एक అండ్ इधर 2 और इधर एक. కేల్కతం దుకాణం బంద్. 3 లోన్ పేర్స్ అంటే ఎక్కడ ఉంటాయినా? ఇక్కడ ఒక లోన్ పేర్, ఇక్కడ ఒక లోన్ పేర్. అండ్ మనకు అయోడిన్స్ ఉన్నాయి కదా నాన్న. ఇక్కడ ఒక అయోడిన్ అనేటువంటిది ఉంటుంది. మధ్యలో ఒక అయోడిన్ అనేటువంటిది వచ్చింది. సో 3 లోన్ పేర్స్ ఉంటే ఈ లోన్ పేర్స్ని క్లోజ్ చేయండి నాన్న. యాక్చువల్గా ఇదేంటి నాన్న? TBP జామెట్రీని కలిగి ఉంటుంది. బట్ లోన్ పేర్స్ అన్ని క్లోజ్ చేస్తే దీని షేప్ ఎలా ఉంటుంది నాన్న? షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఈజ్ వాట్ నాన్న? షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఈజ్ లీనియర్. వెరీ వెరీ సింపుల్. ఎప్పుడైతే మనకి ఇలాంటి ఇండివిజువల్ మాలిక్యూల్ వస్తున్నాయో అప్పుడు మనం ఏం చేస్తామంటే దాంట్లో ఒకదాన్ని తీసేసి దాని సెంట్రల్ ఆటమ్ అనుకో, బస్ మీరు సేమ్ హైబ్రిడేషన్ క్యాలిక్యులేట్ చేయండి, మీకు కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైందనే ఎక్సెప్షన్తో సహా బ్యాలెన్స్ బాండ్ థియరీ అండ్ ఏంటినైనా హైబ్రిడేషన్ అర్థమైంది కానీ ఐ థింక్ ఇప్పటికే వీడియో లెంత్ అనేటువంటిది 1 hour దాటిపోయింది నాన్న. సో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేను ఇంకా ఇదే వీడియోలో నేను మిగిలిన కాన్సెప్ట్ కూడా కంటిన్యూ చేస్తే మీకు వీడియో లెంత్ అనేటువంటి చాలా చాలా ఎక్కువ అనిపిస్తుంది. అందుకని నేను వీడియోని 2 partsలో చేస్తానని చెప్పాను కదా. సో ఈరోజు తిరిగి నేను 2 parts ఇంకో పార్ట్ వీడియో అనేటువంటిది నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇది ప్రీమియర్లో అప్లోడ్ చేస్తాను కూడా, అది కూడా సేమ్ ప్రీమియర్లోనే నేను అప్లోడ్ అనేటువంటి చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్ అండ్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.